మొట్టమొదటిగా చిన్నవనం ప్రాంతానికి నన్ను ఆహ్వానించి నా ద్వారా ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రకటించబడే అవకాశాన్ని నాకు కల్పించినటువంటి చిన్నవనం లూథరన్ సంఘ యవనస్తులకి, యూత్కి ప్రభు పేరిట నిండు మనసుతో కృతజ్ఞతలు, శుభాలు తెలియజేస్తున్నాను. సంఘ కాపరికి, నాతోటి దైవజనులందరికీ ప్రభు పేరిట శుభాలు తెలియజేస్తున్నాను. వాక్యాన్ని వినడానికి కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరిట శుభాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. చర్చిలో ఉండేటువంటి యూత్ ఇంత యాక్టివ్గా, క్రియాశీలంగా పనిచేస్తూ ఇంత పెద్ద సభని నిర్వహించడం అన్నది, ఇందులో ఇంత ఉత్సాహంగా పాల్పంపులు పొందడం అన్నది మొట్టమొదటిసారి ఇక్కడే నేను చూస్తున్నాను. చాలా సంఘాల్లో ఏంటంటే యూత్ అంటే తప్పించుకోవడానికో, లేకపోతే మోమాటానికో, నామకార్థంగానో, వైశారితనంతో చూశాను. కానీ మరి ఇక్కడ యాక్టివ్ రోల్ ప్లే చేయడం అన్నది నిజంగా నన్ను ఆశ్చర్యానికి, ఆనందానికి గురి చేసింది. యూత్ని నేను అభినందిస్తున్నాను. ఇలాగే చివరిదాకా మీరు దేవుని సేవలో వాడబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ నాకంటే ముందు ప్రార్థన చేసినటువంటి సహోదరుడు ఒక మాట అన్నాడు, ప్రభువా మేము దివారాత్రము నిన్ను ప్రార్థన చేశాం, జాన్పాల్ గారు ఇక్కడికి వచ్చి వాక్యం చెప్పాలి అని ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థనకి ప్రతిఫలంగా దేవుడు ఈరోజు మీ మధ్యకి లేఖనాన్ని తీసుకుని వచ్చాడు. కాబట్టి మీరు చేసిన ప్రార్థన అన్నది చాలా చేదైనటువంటి ప్రార్థన, ప్రత్యేకించి మీ చిన్నవల్లం ప్రాంతానికి. ఎందుకంటే ప్రభువా సత్యం తెలియబడాలి, వాక్యం ప్రకటించబడాలి అని చేసినటువంటి ప్రార్థన చాలా చేదుగా ఉంటుంది. దానికి చేదైనటువంటి సమాధానంగా దేవుడు నన్ను ఇక్కడ నిలవబెట్టాడు. కాబట్టి ప్రసంగం ప్రారంభం మొదలుకొని చివరి దాకా చాలా చేదుగా ఉంటుంది. ముందుగానే సిద్ధపడండి. ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయం 4వ వచనంలో ఒక మాట రాయబడింది. ఇది నేను రాసుకుని వచ్చిన బైబిల్ కాదు, ఇది మీ చేతుల్లో కూడా ఇదే ఉంటుంది, ఇదే రెఫరెన్స్ కనపడుతుంది మీకు. వారు తమ దేవతలకు చేసినట్టు మీరు మీ దేవుడైన యెహోవాను గూర్చి చేయకూడదు. బైబిల్ పట్టుకున్న మనం ఇంకొకరిని అనుకరించకూడదు, ఇమిటేట్ చేయకూడదు. ప్రపంచంలో ఉన్న వేల మతాలన్నింటినీ 2 భాగాలుగా విభజించాలి అంటే ఒకవైపు క్రైస్తవ్యం, ఇంకోవైపు మిగిలినటువంటి మతాలన్నీ వస్తాయి. ఎందుకంటే యేసు ప్రభు అన్నాడు, నేనే మార్గం, సత్యం, జీవం, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి వద్దకు రాడు. యేసు ప్రభు ఇంకెవరితోనూ కలవడు, ఇంకెవరిని కలుపుకోడు, ఇంకెవరిని ఉన్నారని కూడా చెప్పడు. నేనే అని అంటాడు. ఎక్స్క్లూజివ్ అండ్ యునిక్ స్టేట్మెంట్ అది. ఇంకెవరు చేయరది, చేసిన చెల్లదది. అలా నేనే అన్నటువంటి యేసు ప్రభు ఆయన జన్మదినాన్ని గూర్చి ప్రకటించడానికి ఏర్పాటు చేసినటువంటి ఇక్కడ యేసు ప్రభు ప్రత్యేకత కనిపించాలి కదా. వారు తమ దేవతలకు చేసినట్టు మీరు మీ దేవుడని యెహోవాను ఆయనకు చేయకూడదు అని లేఖనం చెప్పింది కొన్ని వేల సంవత్సరాల క్రితం. ఆనాడు ఇశ్రాయేలీలు దాన్ని పట్టించుకోలేదు. ఈరోజు చిన్నమన్నలో ఉన్న మనం కూడా పట్టించుకోలేదు. నంబర్ 1, నేను ఇక్కడికి ఎంటర్ అవుతున్నప్పుడు ఫోన్ చేశారు, హరీష్ ఫోన్ చేశాడు, వస్తున్నాడు అన్న, వచ్చేస్తున్నాం, ఎంటర్ అయ్యామనగానే వెంటనే ఆ ఎంట్రన్స్లోకి వచ్చి తారాజువులు పేలుస్తున్నారు, టపాసులు పేలుస్తున్నారు. ఎందుకని
క్రైస్తవ సంప్రదాయం కాదు కదా. ఇప్పుడు కూడా ఇక్కడ పాటలు పాడుతుంటే అక్కడ టపాసులు పేలుస్తున్నారు. ఎందుకని? అసలు టపాసులు పేల్చడం అన్నది ఎవరి సంప్రదాయం? దానికి ఒక పండుగ ఉంది, తెలుసు మీకు? టపాసులు పేల్చే పండుగ ఏంటది? సెమీ క్రిస్మస్ కాదా? దాన్ని దీపావళి అంటారు హైందవులు. వాళ్ళు పేల్చుకున్నారంటే అందంగాను, వాళ్ళకు అర్థవంతంగాను ఉంటుంది, కానీ మనం పేల్చామంటే అసహ్యంగాను చండాలంగాను ఉంటుంది. ఎందుకు పేల్చారు? ఒకటి, ఇది వాక్యమే, నేను విమర్శించటం లే, వాక్యాన్ని చెబుతున్నాను. వారు తమ దేవతలకు చేసినట్టు మీరు మీ దేవుడిని యెహోవాను కూర్చి చేయకూడదు. చెప్పాను కదా, చాలా చేదుకుంటుంది ఈరోజు అని. ఎందుకంటే అలాంటి ప్రార్థన చేశారు. మరి నంబర్ 2, అక్కడ పశువులు పాకేశారు. పశువుల పాక అలా ఉండదు యోదయ దేశంలో, అది భారతదేశంలో స్టైల్. అది మన భారతదేశంలో గుడిసె ఉంటుంది, గుడిసెలో పశువులు ఉంటాయి కదా. ఆ యూదుల సంస్కృతిలో ఇలాంటి పాక ఉండదు. యేసు ప్రభు పడుకున్నాడే ఇలాంటి పాకులు కదా ఆయన పడుకున్నది. రాతితో తొలిచినటువంటి ఒక గుహ లాంటి నిర్మాణం. కాబట్టి ఇది మిస్రెప్రజెంట్, తప్పుగా చూపించారు యేసు ప్రభు పశువుల పాకని. ఇకపోతే ఒకవేళ అపోస్తులు బ్రతికి ఉంటే కనుక, ఇప్పుడు లేరు కదా వాళ్ళు, అపోస్తులు బ్రతికి ఉంటే కనుక నిజంగా మిమ్మల్ని చూసి చాలా వాళ్ళు సిగ్గుపడేవాళ్ళు. ఎందుకు అనంటే, మేమెందుకు ఇలాంటి యేసు ప్రభు పుట్టినరోజు జరపలేకపోయామని. అనవసరంగా మేము ప్రపంచానికి వెళ్ళి యేసు ప్రభు మీకోసం సిలువలో ప్రాణం పెట్టాడు, 3వ దినాన తిరిగి లేచాడు, ఆయన అంగీకరిస్తే పాప క్షమాపణ అని అలా వెళ్ళిపోయాం. కానీ ఒక్కసారి కూడా చిన్నమల్లలో జరిగినటువంటి క్రీస్తు జన్మదిన వేడుక మేము జరపలేకపోయామని నిజంగా చింతించేవాళ్ళు, బాధపడేవాళ్ళు. అపోస్తలులకు లేని ముచ్చట, మరియమ్మకు లేని ముచ్చట, యేసు ప్రభువుకు లేని ముచ్చట మనకెక్కడి నుంచి వచ్చింది? ఈరోజు క్రైస్తవ సమాజానికి ఎక్కడి నుంచి వచ్చింది? ఆయన జన్మదిన వేడుక. సారీ, బైబిల్లో అలాంటిది లేదు. క్రిస్మస్ అనేది ఏంటి అంటే, చరిత్రలో చోటు చేసుకున్నటువంటి ఒక భ్రష్టత్వం. క్రిస్మస్ అనేటువంటి పండుగ ఎలాగంటే, రోమ్ చక్రవర్తి తన సింహాసనాన్ని స్థిరపరుచుకోవడానికి, రోమ్ చక్రవర్తి యేసు ప్రభువును అంగీకరించిన తర్వాత ఆ రోమ్లో చీలికలు ఏర్పడ్డాయి. ఈయన యేసు ప్రభువును అంగీకరించాడు కాబట్టి ఈయన్ను దించాలి సింహాసనం మీద నుంచి, మనోడు కాదు అని. అప్పుడు ఆయన ఏం చేశాడు అంటే, డిసెంబర్ 25 అనేటువంటి ఆ రోజు సూర్యుడు పుట్టినరోజు. రోమ్లో సూర్యుడు పుట్టినటువంటి రోజు, వాళ్ళు సూర్యుడిని దేవుడిగా పూజిస్తారు. కాబట్టి ఈయనేం చేశాడు అంటే, ఇటు క్రైస్తవుల్ని అటు రోమిలు ఇరువుని కలపడానికని, ఎటు మలాకి గ్రంథంలో ఆయన నీతి సూర్యుడు అని ఉంది కాబట్టి ఆ సూర్యుడిని ఈ సూర్యుడిని కలిపి డిసెంబర్ 25 క్రిస్మస్, యేసు ప్రభు పుట్టినరోజు అని చెప్పేశాడు. అప్పుడు వీళ్ళు హ్యాపీ, వాళ్ళు హ్యాపీ. ఆయన సింహాసనాన్ని స్థిరపరచుకోవడం కోసం ఒక భ్రష్టత్వాన్ని తీసుకుని వస్తే దాన్ని ఎప్పటికీ క్రైస్తవ సమాజంలో క్రీస్తు పుట్టాడు అనేటట్టుగా పండుగ చేస్తున్నాం. అపోస్తులు ఒక్కసారి కూడా చేయలేదు. ఇదంతా కేవలం చిన్నమల్లలో ఉన్నటువంటి మీకు మాత్రమే నేను చెబుతున్నానంటే పొరపాటు కాదు. ఈ వేదిక ముఖంగా యావత్తు క్రైస్తవ ప్రపంచంతో నేను మాట్లాడుతున్నాను. ఇది రేపు ప్రపంచానికి వెళ్ళిన తర్వాత ఈ వీడియో అనేక మంది వింటారు, కొన్ని వేల మంది, లక్షల మంది వింటారు. కాబట్టి ఇది వేదిక మాత్రమే, మీకు మాత్రమే నేను చెప్పట్లేదు. మొత్తం తెలుగు అర్థమయ్యేటువంటి క్రైస్తవ సమాజం అందరితో నేను మాట్లాడుతున్నాను. కేక్ కట్ చేసేటువంటి పద్ధతి అన్నది క్రైస్తవ సంప్రదాయం కాదు. ఇస్తార్ అనేటువంటి దేవత ఉంది కదా, ఎస్తేర్ గ్రంథం ఉంది, ఇస్తార్ ఆవిడికి సంబంధించినటువంటి పద్ధతి కేక్ కట్ చేయడం. బబులోనీయులు వాళ్ళకు సంబంధించిన అన్య సంప్రదాయం, దాన్ని తీసుకొచ్చి యేసు ప్రభు కట్ చేశాం. ఈ మధ్య ఎక్కడికి వెళ్ళినా సరే నన్ను కేక్ కట్ చేయమని అడిగినప్పుడు వద్దు బ్రదర్ అని చెప్తూ వచ్చాను. కానీ ఇక్కడ కారణం చెప్తున్నాను, ఎందుకంటే అది అన్య సంప్రదాయం. అయితే క్రైస్తవునికి బలవంతంగా తీసుకొని రాబడింది. సరే, ఇదంతా ఎందుకు చెప్పాను అంటే, ఇంకోసారి కనుక నేను చిన్నమల్లానికి వచ్చేటువంటి పరిస్థితి ఉంటే కనుక ఇలాంటి పద్ధతులను ఇంకోసారి నేను చూడకూడదు అనేటువంటి ఉద్దేశంతో చెబుతున్నాను. లేదంటే మేము చేస్తామంటే అది మీ వ్యక్తిగతం, నాకు సంబంధం లేదు. ఎందుకంటే దేవుడు నాకు వేదికనిచ్చింది వాక్యాన్ని, సత్యాన్ని చెప్పడానికి కనుక నేను సత్యాన్ని ప్రకటించి వెళ్ళిపోతాను. ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎవరు
ఎందుకని ప్రభువైన యేసుక్రీస్తు అని మనం ఆరాధించాలి అనేదాన్ని ఆలోచిద్దాం. క్రిస్మస్ అంటే క్రైస్ట్ మాస్ అనే రెండు పదాలు కలయిక. క్రిస్మస్ అంటే క్రైస్ట్ మాస్, మాస్ అంటే ఆరాధన, క్రీస్తును ఆరాధించేదాన్ని క్రిస్మస్ అని అంటారు. క్రీస్తును ఆరాధించేదాన్ని క్రిస్మస్ అని పిలుస్తారు. ఎందుకు క్రీస్తుని ఆరాధించాలి? ఆరాధించడం అంటే అమితంగా ప్రేమించడం. ఎందుకు క్రీస్తుని అమితంగా ప్రేమించాలి మనం అనేది మనకు తెలియాలి. క్రీస్తు ఆరాధన క్రిస్మస్ ఈ సీజన్లో మాత్రమే కాదు, ప్రతినిత్యం. ఎందుకు క్రీస్తును ఆరాధించాలి, ఎందుకు క్రీస్తు ఆరాధనకు యోగ్యుడు అనేదాన్ని మనం ధ్యానిద్దాం. ఈ సందర్భం మనకు సరిగ్గా అర్థం కావడానికి ఆదికాండము 22వ అధ్యాయం, ఆదికాండము 22వ అధ్యాయము 7వ వచనాన్ని నేను చదివి వినిపిస్తాను. ఈ 22వ అధ్యాయం మనకు బాగా తెలిసినటువంటి లేఖన భాగం. అదేంటంటే, దేవుడు అబ్రహామును పరిశోధించేటువంటి ఆ సందర్భంలో, అబ్రహాము, నీకు ఒక్కడే ఉన్న నీ కుమారుని నాకు బలిగా అర్పించు, దహన బలిగా అర్పించు అని దేవుడు అడిగినప్పుడు, అబ్రహాము మారు మాట్లాడకుండా తన ఒక్కడే ఉన్న ఇస్సాకును తీసుకొని మోరియా పర్వతం మీదకి వెళ్తున్నటువంటి సందర్భం ఇది. అలా వెళ్తూ ఉన్నప్పుడు పనివారిని అక్కడే వదిలిపెట్టి తాను ఇస్సాకు ఇరువురు మోరియా పర్వతం మీదకి వెళ్తున్నారు. అలా వెళ్ళేటప్పుడు ఇస్సాకు, బలిగాబోతున్నటువంటి ఇస్సాకు తండ్రిని అమాయకంగా అడిగినటువంటి ప్రశ్న. 7వ వచనం, ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముతో నా తండ్రి అని పిలిచెను. అందుకతడు, ఏమి నా కుమారుడా అనెను. అప్పుడు అతడు, నిప్పును కట్టెలను ఉన్నవి కానీ దహన బలికి గొర్రె పిల్ల ఏది అని అడుగుగా, నా తండ్రి, నిప్పులున్నాయి, కట్టెలు ఉన్నాయి, మరి దహన బలికి కావలసిన గొర్రె పిల్ల ఎక్కడా అని అడిగాడు. రావాల్సిన ప్రశ్నే, అడగవలసిన ప్రశ్నే. ఎందుకంటే దహన బలికి గొర్రె పిల్ల కావాలి. ఒకవేళ నిప్పులు కానీ కట్టెలు కానీ లేకపోయినా పర్లేదు, కానీ పైన సమకూర్చుకోవచ్చేమో, కానీ గొర్రె పిల్ల లేకపోతే కష్టం. దహన బలికి కావాల్సిందే గొర్రె పిల్ల. నా తండ్రి, దహన బలికి నిప్పు ఉంది, కట్టెలు ఉన్నాయి, ఆ కట్టెలు కూడా ఇస్సాకు మీద పెట్టి మోయిస్తాడు, మరి గొర్రె పిల్ల ఎక్కడుంది అని అడిగాడు. అప్పుడు అబ్రహాము చెప్పిన సమాధానం ఏంటి అంటే, అబ్రహాము, నా కుమారుడా, దేవుడే దహన బలికి గొర్రె పిల్లను చూచుకొనునని చెప్పాను. అబ్రహాము చెప్పిన సమాధానం ఏంటి? నా కుమారుడా, దేవుడే దహన బలికి గొర్రె పిల్లను చూసుకుంటాడు. యెహోవా ఈరే, దేవుడే చూసుకుంటాడు. ఆ రోజు ఇస్సాకు అడిగినటువంటి ప్రశ్నకి, నా తండ్రి, నిప్పులు కట్టెలు ఉన్నాయి కానీ దహనబలి గొర్రెపిల్ల లేదే, ఎక్కడా అని అడిగితే దానికి సమాధానమే మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్తలు. ఆ రోజు ఇస్సాకుని ఆ బలిపీఠం మీద నుండి తప్పించడానికి దేవుడు ఒక బలి పశువును చూపించాడు అబ్రహాముకి. అదిగో ఆ చెట్ల కొమ్మల్లో ఇరుకొని ఉంది కదా, దాన్ని తీసుకుని వచ్చి బలి అర్పించు అని. ఆ బలి పశువు ఇస్సాకు ప్రాణానికి ప్రాయశ్చిత్తమైంది. అయితే మత్తయి, మార్కు, లూకా, యోహాను ఈ 4 సువార్తలు సర్వ ప్రపంచాన్ని దేవుని ఉగ్రత నుండి తప్పించేటువంటి బలి పశువును చూపించేటువంటి ప్రయత్నం ఈ 4 సువార్తలు. నా కుమారుడా, దేవుడే గొర్రెపిల్లను చూసుకుంటాడు అని అన్నాడు అబ్రహాము. ఆ గొర్రెపిల్ల
ఇదే అని చెప్పడమే 4 సువార్తల ఉద్దేశం. యోహాను సువార్త 1వ అధ్యాయము 29వ వచనం నుంచి 34 వరకు ఉన్నటువంటి లేఖన భాగాన్ని నేను చదివి వినిపిస్తాను. ఈ యోహాను సువార్త 1వ అధ్యాయంలో 1వ వచనం నుంచి 18వ వచనం వరకు ప్రభువైన యేసుక్రీస్తు వారిని గురించినటువంటి పరిచయం, సారాంశం మొత్తం యోహాను సువార్తకి యేసు ప్రభు ఎవరు అని. 19 నుండి 28 వరకు బాప్తిస్మం ఇచ్చి యోహాను, అంటే యేసు ప్రభును పరిచయం చేయడానికి వచ్చినటువంటి బాప్తిస్మం ఇచ్చి యోహాను గురించినటువంటి పరిచయం, బాప్తిస్మం ఇచ్చి యోహాను మాటల్లో యేసు ప్రభు ఎవరు అనేటువంటి పరిచయం. ఇక 29 నుండి 34 వరకు ఇక్కడ మొట్టమొదటిసారి బాప్తిస్మం ఇచ్చి యోహాను నోరు తెరిచి ప్రభువైన యేసుక్రీస్తు వారిని పరిచయం చేయడం, ప్రభువైన యేసుక్రీస్తు వారిని చూపించడం, ప్రభువైన యేసుక్రీస్తు వారిని చూపించడం. బాప్తిస్మం ఇచ్చి యోహాను ప్రత్యేకత ఏంటంటే మొత్తం బైబిల్లో ధర్మశాస్త్ర ప్రకటనకి ముగింపు. మోషే మొదలుకొని సమూయేలు మొదలుకొని చిట్ట చివరి ప్రవక్త అయినటువంటి మలాకి వరకు అందరూ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారిని ప్రవచించారు. మోషే ఆదికాండంలో 3వ అధ్యాయంలో నీ సంతానానికి స్త్రీ సంతానానికి వైరం కలుగజేస్తాను, అది నిన్ను మడి మీద కొడుతుంది, అతడు నీ తల మీద కొడతాడు అని ప్రభువైన యేసుక్రీస్తు వారిని గురించినటువంటి ఆ భవిష్యత్తు వాగ్దానాన్ని వ్రాసాడు మోషే. అలా మొట్టమొదటి వాగ్దానం ప్రవచనం మొదలు పెడితే చిట్ట చివరి ప్రవక్త మలాకి ఆయన నీతి సూర్యుడు, ఆయన రెక్కలు మనకు ఆరోగ్యాన్ని కలుగజేస్తాయి, ఆయన కంసాలి అగ్ని వంటి వాడు, చాకలి వాని సబ్బు వంటి వాడు అనేటట్టుగా ప్రభువైన యేసుక్రీస్తు వారిని గురించినటువంటి ప్రవచనాలను మనం చూస్తాం. ఆదికాండం నుండి మలాకి వరకు ఎన్నో ప్రవచనాలు ప్రభువైన యేసుక్రీస్తు వారిని గురించి. అయితే బాప్తిస్మం ఇచ్చి యోహాను ప్రత్యేకత ఏంటంటే ఆయన ప్రవచనం చెప్పలే, నేరుగా యేసు ప్రభు వేలెత్తి చూపించి ఈయనే అని చూపించాడు. తేడా అర్థమైందా? పాత నిబంధన అంతా కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారిని గురించి ప్రవచనాలు అయితే ఆ ప్రవచనాల్ని అందరూ అర్థం చేసుకోలేకపోవచ్చు. ఆ ప్రవచనాలను అర్థం చేసుకోలేకనే హేరోదు కూడా మీరు వెళ్ళి ఆయన కనుగొని ఆయన ఆరాధించి తిరిగి వచ్చి నాతో చెబితే నేను వచ్చి ఆరాధిస్తాను. స్పష్టంగా ప్రవచనం ఉంది. యోధా దేశం బెత్లెహేమా, నీవు యోధా గ్రామంలో స్వల్పమైన దానివైనను ఇశ్రాయేలును పరిపాలించు అధిపతి నీలో నుండి వస్తాడు అనేటువంటి ప్రవచనాన్ని చెప్పినా సరే నిజంగా ఎక్కడ పుడతాడు ఆయన అన్నటువంటి దాన్ని గుర్తించలేక జ్ఞానుల మీద ఆధారపడి తర్వాత జ్ఞానులు కూడా వేరొక మార్గంలో వెళ్ళిపోతే నిరుత్సాహపడి ఎంతోమందిని వధించాడు. అందులో యేసుప్రభు కూడా మరణిస్తాడేమో అని. అంటే ప్రవచనం అందరికీ అర్థం కాకపోవచ్చు, కానీ బాప్తిస్మం ఇచ్చే యోహాను ప్రత్యేకత ఏంటంటే నేరుగా యేసుప్రభు వేలెత్తి చూపించి ఈయనే అని చెప్పాడు. పాత నిబంధనకి కొత్త నిబంధనకి వారధి. పాత నిబంధన ప్రవచనాలు అన్నీ ఒక వ్యక్తిలో రక్తమాంసాల్లాగా శరీరాన్ని ధరిస్తే ఆ వ్యక్తి నేరుగా ఈయనే ఆదికాండం నుండి మలాకి గ్రంథం వరకు సమస్త ప్రవక్తులు ప్రవచించింది ఈయనే అని భౌతికంగా వేలెత్తి చూపించాడు ఇశ్రాయేలు జాతికి. ఇంకొకటి ఇస్తారా మైక్? హలో హలో. భౌతికంగా ఒక మనిషిగా వేలెత్తి చూపించాడు ఏమే అని. ఇప్పుడు బాప్తిస్మం ఇచ్చి యోహాను చేసినటువంటి ప్రసంగం చూద్దాం. 29వ వచనం నుంచి, మరునాడు యోహాను యేసు తన ఎద్దుకు రాగా చూచి. మరునాడు అంటే అంతకు ముందు రోజు ఏం జరిగిందంటే యెరూషలేము నుండి సన్నిహెద్రీను సభ, యూదులని ధర్మశాస్త్ర ప్రకారంగా పరిపాలిస్తున్నటువంటి సన్నిహెద్రీను సభ 71 నుండి 72 మంది అధికారులు
వాళ్ళు కొంతమందిని రాయబారులు పంపించారు, కొంతమంది ప్రతినిధులు పంపించారు వారి పక్షాన. యోర్దాను నది దగ్గర బాప్తిసం ఇస్తున్నటువంటి బాప్తిసం ఇచ్చి యోహాను దగ్గర పంపించి, నీవు ఎవరివి? నీవు క్రీస్తువా? నీవు ఏలియావా? నీవు ఆ ప్రవక్తవా? ఎవరు నీవు అని అడగడానికి కొంతమందిని పంపిస్తే ఆయన స్పష్టంగా చెప్పాడు, నేను క్రీస్తును కాను, నేను ఏలియాను కాను, నేను ఆ ప్రవక్తను కాను. కానీ యెషయా చెప్పినట్టుగా అరణ్యంలో కేక ఒకని శబ్దాన్ని, నేను అరణ్యంలో కేక వేస్తున్నటువంటి కేకనే, ప్రభువు త్రోవను సరళం చేయడానికి వచ్చినటువంటి వ్యక్తినే తప్ప నేను క్రీస్తును కాదు, ఏలియాను కాను, ఆ ప్రవక్తను కాను అని స్పష్టంగా ఆయన సాక్ష్యం ఇచ్చినటువంటి మరునాడు అని. యెరూషలేము నుండి సన్హెద్రిను సభ రాయబారులు పంపించి యోహాన్ను విచారించిన మరుసటి రోజు అని. మరునాడు యోహాను యేసు తన ఎద్దుకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. ఆ మరుసటి రోజు ప్రభువైన యేసుక్రీస్తు బాప్తిసం ఇచ్చి యోహాను దగ్గరికి వస్తున్నాడు. ఎందుకు వస్తున్నాడు? బాప్తిసం పొందడానికి వస్తున్నాడు. అలా వచ్చినప్పుడు ఆ యోర్దాను నదిలో నుండి ఒడ్డు మీద ఉన్నటువంటి యేసు ప్రభు వైపు వేలెత్తి చూపించి అందరి సమక్షంలో ఏం చెబుతున్నాడు అంటే, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. ఈ భాగ్యం బాప్తిసం ఇచ్చి యోహానుకు మాత్రమే దక్కింది. సమస్త ప్రవక్తులు వాళ్ళు ప్రభువైన యేసుక్రీస్తునికి వచ్చి వ్రాస్తూ ఉన్నప్పుడు ఆయన ఎలాగుంటాడో, ఆయన ఎలా పరిచర్య చేస్తాడో అని కలలు గంటూ వ్రాశారు. దాన్ని అపోస్తలుడైన దాన్నే ప్రభువైన యేసుక్రీస్తు అంటారు. అనేక మంది ప్రవక్తలు కానీ రాజులు కానీ నీతివంతులు కానీ నా దినాన్ని చూడాలని ఆశపడ్డారు, కానీ వాళ్ళు చూడలేకపోయారు. కాబట్టి చూస్తున్న మీ కన్నులు ధన్యములైనవి, వినుచున్న మీ చెవులు ధన్యములైనవి అని అంటాడు యేసు ప్రభు. అయినా సరే వాళ్ళకి అర్థం కాలే. అప్పుడు యేసు ప్రభు అంటాడు, వినుటకు చెవులు గలవాడు వినుగాక. అంటే యేసు ప్రభు మాట వినాలని అనేక మంది కలలు కన్నారు, యేసు ప్రభు చూడాలని అనేక మంది కలలు కన్నారు. కానీ ఆయన ఎదురుగా ప్రత్యక్షమైనప్పుడు చూస్తున్న వ్యక్తులు కానీ వింటున్న వ్యక్తులు కానీ ఆయన గ్రహించలేకపోయారు. కాబట్టి వినుటకు చెవులు గలవాడు వినుగాక అని ప్రభువైన యేసుక్రీస్తు పదే పదే ఆయన ప్రసంగంలో ప్రస్తావించడం, ప్రకటన గ్రంథంలో పదే పదే మనం చూస్తాం. కాబట్టి ఇప్పుడు కూడా ప్రభువైన యేసుక్రీస్తుని గురించి ప్రకటిస్తున్నప్పుడు ఎంతమంది చెవులు యేసు ప్రభువును స్వీకరిస్తాయో వారి చెవులు ధన్యములైనవి. ఈ వేదిక మీదకి వచ్చేటప్పుడు హరీష్ ఒక మాట చెప్పాడు నాతో. అదేంటంటే, అన్న మీరు ప్రసంగాన్ని నిదానంగా ప్రారంభిస్తారు, ఏమనుకోకపోతే కొంచెం గట్టిగా మాట్లాడండి అని అంటున్నాడు. ఎందుకన్నా అంటే చాలామంది నిద్రపోతారన్నా అంటున్నాడు. నేను చెప్పాను, నిద్రపోయేవాళ్ళు నిద్ర లేపడం అనేది మహాపాపం హరీష్, నేను ఆ పని ఎప్పటికీ చేయను అని చెప్పాను. నిద్రపోయేవాళ్ళని లేపడానికి కాదు నేను ఇక్కడికి వచ్చింది, మేలుకొన్న వాళ్ళకు వాక్యాన్ని వివరించడానికి మాత్రమే. నిద్రపోయేవాళ్ళని ఎవరు డిస్టర్బ్ చేయకండి, లెట్ దెమ్ స్లీప్ అంతే. గట్టిగా అరవండి అన్నా చాలామంది నిద్రపోతారు. ఎందుకు నిద్రపోతారు అంటే, అన్న చాలా మట్టుకు మోకాలు నొప్పులు నడుముల నొప్పులతో వచ్చే వాళ్ళు ఉంటారన్న. మా ప్రాంతంలో యేసుప్రభువుని నమ్మడం అంటే ఒళ్ళు నొప్పుల కోసం చర్చికి రావడమేనన్నా అని చెప్తున్నాడు. అవునా? అందుకే వస్తారా? కాబట్టి మేలుకొని ఉన్న వాళ్ళు ఆలోచించండి. మేలుకొని ఉన్న వాళ్ళు కూడా ఈ వాక్యాలను అర్థం చేసుకోగలిగితే ధన్యులు. నిద్రపోయే వాళ్ళు పొరపాటును కూడా టచ్ చేయకండి, వాళ్ళకు దూరంగా కూర్చొని వాళ్ళు డిస్టర్బ్ చేయకండి. అయిపోయిన తర్వాత లేపండి, ఇంటికి వెళ్తారు. ఒడ్డు మీద ఉన్నటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారిని యోర్దాను నదిలో ఉన్న బాప్తిసం ఇచ్చి యోహాను వేలెత్తి చూపించి, ఇదిగో లోక పాపమును మోసుకుని పోవు దేవుని గొర్రె పిల్ల. ఈ ప్రశ్నే ఇస్సాకు అడిగింది. తండ్రి, నిప్పులున్నాయి, కట్టెలున్నాయి, దహన బలికి గొర్రె పిల్ల ఎక్కడా? ఆ ప్రశ్నకు సమాధానమే ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. ఈ 4 సువార్తలు
సమాధానం చెప్పే ఇస్సాకుకి, ఇదే దేవుని గొర్రె పిల్ల. ఆ రోజు అబ్రాహాము అన్నాడు కదా, నా కుమారుడా దేవుడే చూసుకుంటాడు, ఎందుకంటే దేవుడు పిలిచాడు కాబట్టి దేవుడే చూసుకుంటాడు అంతే. ఆ దేవుని గొర్రెపిల్ల, దేవుడు పంపించిన గొర్రెపిల్ల ఈ ప్రభు అయిన యేసుక్రీస్తు వారే అని బాప్తిసం ఇచ్చే యోహాను దగ్గర నుంచి వేలెత్తి చూపించాడు, చాలా స్పష్టంగా చూపించాడు, ఇదే దేవుని గొర్రెపిల్ల అని. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో, ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. 1వ వచనంలో అపోస్తలుడైన యోహాను, బాప్తిసం ఇచ్చే యోహాను కాదు, అపోస్తలుడైన యోహాను ప్రభు అయిన యేసుక్రీస్తుని ఎలా పరిచయం చేస్తున్నాడంటే, ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. వెంటనే ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను ఆయన అనేసాడు. అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎవరంటే దేవునితో సమానుడు, కో ఎగ్జిస్ట్, కో ఈక్వల్, కో ఎటర్నల్. దేవునితో సమానుడు ఆయన, దేవునితో సమకాలీకుడు ఆయన, దేవుని స్వరూపం కలిగిన వాడు ఆయన, దేవునితో పాటు ఉండేవాడు ఆయన. కో ఈక్వల్, కో ఎగ్జిస్ట్, కో ఎటర్నల్. ఆ యేసు ప్రభు 29వ వచనంలో 29వ వచనంలో, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల, కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు అని వ్రాయబడినటువంటి ఆ నిత్యుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, సృష్టికర్త అయిన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఇక్కడ ఎలా వర్ణించబడుతున్నాడు అంటే, లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. పరమాత్ముడు పశువుతో పోల్చబడుతున్నాడు. సృష్టికర్త కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు అన్నటువంటి ఆ మొదటి వచనంలో ఉన్న యేసు ప్రభు 29వ వచనంలో పశువుగా, గొర్రె పిల్లగా వర్ణించబడుతున్నాడు. అక్కడికి తగ్గించుకున్నాడు ఆయన తన్ను తాను. మీరు ఇక్కడ పశువుల పాకేసి పశువుల పాకులో లైటింగ్ పెట్టారు కదా, మీరు చెప్పండి, పశువుల పాకు లైటింగ్ ఉంటుందా? చూడండి, జిగేలు జిగేలు లైటింగ్ పెట్టారు. ఎందుకు? పశువులు నిద్రపోవద్దా? ఎక్కడ సంప్రదాయం ఇది? పశువుల పాకు లైటింగ్ పెట్టారు, ఒక్క పశువు కూడా లేదు మరలా అక్కడ. సర్లేండి, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పరమాత్ముడు ఎందుకు పశువుల తొట్టి దాకా తను తాను తగ్గించుకున్నాడు? బైబిల్ పండితులు ఏమని వర్ణించారు అంటే, ఆ రోజు ప్రభు అయిన యేసుక్రీస్తుని పరుండ పెట్టడానికి సత్రములో స్థలం లేదు కాబట్టి పశువుల తొట్టిలో పరుండ పెట్టింది మరియమ్మ అని. ఆయన మరణించేంత వరకు ఆయనకు చోటే లేదు ఆయన పడుకోవడానికి. ఆకాశ పక్షులకి గోళ్ళు ఉన్నాయి, నక్కలకు బొరియలు ఉన్నాయి, కానీ మనిషి కుమారునికి తలవాల్చుకున్నట్టుకైనను స్థలం లేదు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆ పశువుల తొట్టి దగ్గర నుండి శిలువ మీద ప్రాణం పెట్టేంత వరకు ఆయనకు స్థలం లేదు నిజంగానే. కానీ కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలుగలేదు. ఎందుకు ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పశువుల తొట్టిలో పడుకున్నాడు అంటే, పశు హృదయాలని మార్చడానికి. పశు హృదయాల్ని మార్చడానికి పరమాత్ముడు బలి పశువు అయ్యాడు. బాప్తిసం ఇచ్చి యోహాను చెబుతున్నాడు, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. గొర్రె పిల్లకి ఎవరు పుట్టినరోజు చేయరు. ఎందుకని? గొర్రె పిల్లకి ఎవడు పుట్టినరోజు చేయడు. మనం లూకా సువార్తలో చూస్తాం, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు బెత్లెహేములో ఆయన పశువుల తొట్టిలో పరుండ పెట్టినప్పుడు దేవదూతలు ప్రత్యక్షమై ఆ గొర్రెల కాపరులతో చెప్తారు. ఎవరితో? గొర్రెల కాపరులతో. ఇంతకీ గొర్రెల కాపరులకు ఎందుకు ప్రత్యక్షమైంది దేవదూత? మిగిలినటువంటి వ్యక్తులు ఉన్నారు కదా, గొర్రెల కాపరులకు ఎందుకు ప్రత్యక్షమైంది దేవదూత అంటే, వాళ్ళు మామూలు గొర్రెల కాపరులు కాదు, వాళ్ళని టెంపుల్ షెపర్డ్స్ అని పిలుస్తారు, దేవాలయ గొర్రెల కాపరులు అని. ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా? గొర్రెల కాపరులు అంటే ఏవో గొర్రెలు మేపుకొని జీవనాన్ని సాగిస్తూ ఉంటారు.
వీళ్ళు సాధారణమైనటువంటి గొర్రెల కాపరులు. అయితే దేవదూతలు ప్రత్యక్షమైంది వీళ్ళ కాదు, టెంపుల్ షెపర్డ్స్, దేవాలయ గొర్రెల కాపరులు. ఏ దేవాలయం? సొలొమోను దేవాలయం ఉంది. ఆ దేవాలయంలో ప్రతి ఉదయం సాయంకాలం బలి అర్పించబడాలి. ప్రతి ఉదయం సాయంకాలం ఏం చేయాలి? బలి అర్పించబడాలి. ఆయా పండుగల్లో బలులు అర్పించబడాలి. లేదా ఆయా వ్యక్తులు మేము పాపం చేసామని బలి పశువుని తీసుకొని రావాలి దేవాలయానికి. కానీ ధర్మశాస్త్రం ఏం చేసిందంటే దేవునికి అర్పించే ఆ బలి పశువు జ్యేష్ఠ సంతానమై ఉండాలి, తొలిచూలు పిల్ల అయి ఉండాలి, అది కలంకం లేనిదై ఉండాలి అనేటువంటి ఆజ్ఞలు జారీ చేయబడ్డాయి. లేవియ కాండంలో చాలా స్పష్టంగా పెద్ద లిస్టే ఉంటుంది ఆ గొర్రెకు సంబంధించి, ఆ బలి పశువుకు సంబంధించి. కాబట్టి ఎవరంటే వాళ్ళు ఒక పశువుని తీసుకుని వచ్చి ఇదిగో మా పక్షాన దేవునికి అర్పించండి అంటే అది ఏంటో తెలియదు, అది ఎప్పుడు పుట్టిందో తెలియదు, తొలిచూలు సంతానం అయి ఉండాలి. కాబట్టి మీరు తీసుకొని రాకండి, మేమే అమ్ముతాం తొలిచూలు సంతానాన్ని, మీరు కొనుక్కొని ఇక్కడ అర్పించండి అనేటట్టుగా ఆ దేవాలయ ఆ అధికారులు, ఆ సన్నిధిని సభ కానీ లేకపోతే మతాధికారులు కానీ ఏం చేశారు అంటే యూదులు గొర్రెల కాపరులు నియమించుకున్నారు. ఈ దేవాలయానికి సంబంధించి గొర్రె పిల్లలు, వాటి గొర్రెల కాపరులు. వాళ్ళు ఏం చేయాలంటే రాత్రింబవళ్ళు కాపలా గాయాలి. దేనికి సంబంధించి అంటే ఒక గొర్రె ఈనుతూ ఉన్నప్పుడు, కంటూ ఉన్నప్పుడు ఒక్కటే గొర్రె పిల్ల అయితే ఇబ్బంది లేదు. ఒకవేళ రెండు పుడితే అప్పుడు మొదట ఏది పుట్టింది అది తొలిచూలు పిల్ల అవుతుంది. ఆ మొదటి పుట్టిన దానికి వెంటనే ఏం చేయాలి? ఎర్రటి దారాన్ని కడతారు. లేదా మొదటి ఈత అనుకోండి, మొదటిగా ఈనుతుంది అనుకోండి, దానికి ఎర్రటి దారాన్ని కట్టాలి. అలా అన్ని గొర్రె పిల్లల్లో ఎర్రటి దారం కట్టబడినటువంటి గొర్రె పిల్లలు ఉంటాయి. వాటన్నిటిని ఏం చేయాలి? ప్రత్యేకంగా మేపాలి, అన్నిటితో కలపకూడదు. ఎందుకని? ఇవి తొలిచూలు గొర్రె పిల్లలు. తొలిచూలు గొర్రె పిల్లలు అంటే అర్థం ఏమని? తొందరగా పోతాయని అర్థం. అవునా? మిగిలినటువంటి గొర్రె పిల్లలకి కొంచెం ఆయుష్ ఉండొచ్చు, 2 ఏళ్ళు 3 ఏళ్ళు 4 ఏళ్ళు అలా ఉండొచ్చు, కాసేపు కొంత సమయం ఉండొచ్చు. కానీ తొలిచూలు పిల్లలు ఉంటాయే, ఏడాదిదైనా తొలిచూలు మగపిల్ల అంటాడే, ఏడాది కల్లా ఫినిష్. ఒక్క కేక్ కూడా కట్ చేయకుండానే పేక కట్ చేసేటువంటి కండిషన్ దాన్ని. ఒకవేళ మీరే కనుక తొలిచూలు గొర్రెపిల్ల అనుకోండి కాసేపు, మేము గొర్రెలమే అంటే నేనేం చేయలేను అనుకోండి కాసేపు, తొలిచూలు గొర్రెపిల్ల అనుకోండి. మీరు అలా పుట్టగానే ఒక కేక్ తీసుకొచ్చి ఎదురుగా పెట్టి ఊదు, ఉఫ్ఫను ఊదు అని అంటే ఏమంటారు మీరు? ఊతారా? కంగ్రాచులేషన్స్, నువ్వు మొదట పుట్టావు, నీకు ఎర్రటి దారం కట్టబడింది, ఊదు కేక్ మీద అంటే వలవలా ఏడుస్తారు కదా. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు దేవుని గొర్రె పిల్ల. ఇక మీదట ఏ గొర్రె మొదటి ఈనుతుందో, ఏ పిల్ల తొలిచూలో దారాన్ని కట్టాల్సిన అక్కర్లేదు. ఆయనే ఒక గొర్రె పిల్లను పంపించాడు. అది బెత్లెహేములో పశువుల తొట్టులో పరుండు పెట్టబడింది. చిన్న బిడ్డలు ఉయ్యాల్లోనూ తల్లి ఒడిలోనూ పడుకుంటే అందంగా ఉంటుంది, సంప్రదాయబద్ధంగా ఉంటుంది. కానీ ఈ గొర్రె పిల్లని పశువుల తొట్టులో ఎందుకు పరుండబెట్టారు అంటే ఇది బలి పశువు, దాని స్థానం అదే. కాబట్టి వెంటనే బెత్లెహేముకి వెళ్ళి చెప్పండి సమాజానికి, ఇది దేవుడు పంపించిన గొర్రె పిల్ల, ఇక మీదట గొర్రె పిల్లను ఎర్రటి దారాన్ని కట్టాల్సిన అవసరం లేదు అని మీరు చెప్పండి. ఎందుకంటే మీరే చెప్తున్నారు దేవాలయానికి, ఇది మొదలు పుట్టింది, ఇది మొదలు పుట్టింది మీరు చెప్తున్నారు కదా. కాబట్టి ఈ బలి వ్యవస్థ ఇంతటితో ఆగిపోతుంది. బెత్లెహేములో దేవుని గొర్రెపిల్ల పుట్టింది, పశువుల తొట్టులో పరుండ పెట్టబడింది. కాబట్టి వెళ్ళి చూసి నిర్ధారించుకొని దేవాలయ పెద్దలకు వెళ్ళి చెప్పండి పుట్టింది, ఇక మీదట బలి అర్పించాల్సిన అక్కర్లేదు. ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అని ప్రభువైన యేసుక్రీస్తు గురించి ప్రకటించండి. ఎందుకంటే మీరే కదా కొన్ని సంవత్సరాలుగా ఈ పని చేస్తున్నారు టెంపుల్ షెపర్డ్స్ లాగా. కాబట్టి మీరే ప్రకటించండి అని దేవదూత వారికి ప్రత్యక్షమైంది. అవునా? మనకు తెలియదు కదా. మొక్క మనకేం తెలుసు? కేక్ కట్ చేసేటప్పుడు లైట్లన్నీ ఆఫ్ చేసి క్యాండిల్స్ వెలిగించడం తెలుసు.
ఎక్కడి సంప్రదాయం ఇది నాకు తెలియగలుగుతాను. మొత్తం లైట్లన్నీ ఆఫ్ చేసి నేను అనుకున్నాను, అయ్యో మీటింగ్ ఎలా జరుగుతుందని కంగారు పడ్డాను నేను వెనకాల కూర్చొని. ఎందుకంటే ఇక్కడ వాక్యం చెప్పాలని భారంతో వచ్చాను నేను. అరే కరెంటు పోయిందేంటి, వాక్యం ఎలా చెప్పాలని నేను కంగారు పడుతున్నాను వెనకాల. కాసేపటికి అర్థమైన విషయం ఏంటంటే కరెంటు పోలేదు, కరెంటు పంపించారు. ఉన్న కరెంట్ని ఆఫ్ చేసి అందరూ కొవ్వొత్తులు తీసుకొని అలా వెలిగించి యేసుప్రభుకి ఎంత అద్భుతంగా జన్మదిన పాట పాడారో. ఎవరు రాశారో కానీ చేతులు ఎత్తి నమస్కారం పెట్టచ్చు. పాడిన మీకు కూడా యేసుప్రభు పుట్టాడని పాటలు లేవు, మనం పాడుతున్నాం. ఆ తర్వాత కేక్ కట్ చేస్తారు. యేసుప్రభు పెట్టారా, మీరు ఏదన్నారా? అక్కడ పెట్టారు. కేక్ కట్ చేసి ఎవరో పెట్టాలమ్మా, యేసుప్రభు కదా. ఆయన తిండు తూ అంటాడు. నిజం, అన్ని సంప్రదాయాలు తీసుకొచ్చి ఆయన కేక్ పెడితే తూ అని ఉమ్ముతాడు. వచ్చే సంవత్సరం ఇలాంటి చేయకండి, అందుకు చెప్తున్నాను ఇంత కఠినంగా. ప్రత్యేకత ఎక్కడ మనకి? మనం ప్రత్యేకమైన వ్యక్తులవే. చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచాడు. ఇంకా చీకటిలోనే బ్రతుకుతున్నాం, లైట్లు ఆఫ్ చేసుకుని క్యాండిల్స్ వెలిగించుకుంటూ. ఎందుకని అలా? ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఈ గొర్రెపిల్ల ప్రస్తావన ఎప్పటి నుంచి ప్రారంభమైందంటే బైబిల్లో ఏదెన్ తోటలో దేవుడు ఆదాము హవ్వలను చేసిన తర్వాత, మీరు ఈ తోట చెట్లలో ఏ వృక్ష ఫలాన్నైనా నిరభ్యంతరంగా తినొచ్చు, అయితే ఆ మధ్యలో ఉందే ఆ మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్ష ఫలాన్ని తినకూడదు. తింటే ప్రభువా ఆ పండు తినుదినమును మీరు నిశ్చయముగా చనిపోతారు, మరణిస్తారు అని చెప్పాడు. చెప్పగానే ఆదాము హవ్వలు ఏం చేశారు? మిగతా పండ్లన్నీ అస్సలు ముట్టలే. తింటే దాన్ని తినాలి, సావనైనా రావాలి, కానీ ఆ పండును తినే చావాలి. తినొద్దు అన్నాడంటే ఎలా ఉంటుందో మరి అని వెళ్ళారు. ఆ పండును తెప్పుకున్నారు, తిన్నారు. తిన్న తర్వాత ఏమయ్యారు? ఆ పండు తినేది నాన్న మీ కన్నులు తెరవబడతాయి, మీరు దైవములు అవుతారని చెప్పింది కదా అపవాది. వీళ్ళు దైవములు కాలే, దిగంబరులు అయ్యారు. అంటే దేవుని మాటను అతిక్రమించినప్పుడు దిగంబరులు అయ్యారు. దిగంబరులు కాలే, దిగంబరత్వాన్ని గుర్తుపట్టారు, తెలిసిపోయింది. సిగ్గు అనేది వచ్చింది, సిగ్గు వచ్చింది. దిగంబరులే కానీ సిగ్గు వచ్చింది. అంటే తెలిసింది వాళ్ళకి. దేవుని ఆజ్ఞను అతిక్రమించినప్పుడు మార్పు అర్థమైంది, సిగ్గు అనిపించింది, వెళ్ళి దాక్కున్నారు. దేవుని కనపడకుండా, ఒకరికొకరు కనపడకుండా దాక్కునే పరిస్థితి వచ్చింది. అంతకుముందు ధైర్యంగా తిరిగేవాళ్ళు. ధైర్యం కాదు, ధైర్యం అనే పదం కూడా చెల్లదు అక్కడ. ఎప్పుడైతే సిగ్గు అనిపించిందో దాక్కున్నారు. అప్పుడు దేవుడు పిలిచి ఆ మాటలన్నీ అయిపోయిన తర్వాత వాళ్ళు ఏం చేశారు? సిగ్గు వచ్చినప్పుడు ఫస్ట్ టైలర్స్ వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు ఏం కొట్టుకున్నారు? మీరు చెబుతున్నారా? నాకు వినబడట్లేదా? అంజూరు పాకులతో కచ్చడములు చేసుకున్నది. చూసారా, మానాన్ని దాచిపెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది, తమ్మును సృష్టించిన దేవునికి కనపడకుండా. ఎంత ఆశ్చర్యం కదా! మనల్ని సృష్టించిన వాడికి మనం ఎలా ఉంటామో తెలీదా? ఆదాభావాలు తెలీదా? సృష్టించినోడు వాళ్ళని చూసి ఎగతాళి చేస్తాడా? ఎగతాళి చేయడు కదా. సిగ్గు అనిపించింది, అంజూరు పాకులతో కచ్చడాలు చేసుకున్నారు. అప్పుడు దేవుడు, అంజూరు పాకులు ఎంతవరకు ఉండగలుగుతాయి? అంజూరు పాకులు ఎంతవరకు ఉంటాయి? అప్పుడు దేవుడు ఏం చేశాడు అంటే, వారు పాపం చేసినా సరే వారి మానాన్ని కప్పడానికి చర్మపు చొక్కాయలు చేయించి వారికి తొడిగించెను. ఈ పిల్లల్ని ఎవరైనా తీసుకోండి, ఆ చివరికి వెళ్ళి కూర్చోండి, వాళ్ళు డిస్టర్బ్ చేస్తున్నారు. చర్మపు చొక్కాయలు చేయించి వారికి తొడిగించి. చర్మపు చొక్కాయలు అంటే చెట్లు కాస్తాయా? జంతువు వధించబడాలన్నా. జంతువు వధించబడితేనే జంతువు మీద ఉన్నటువంటి చర్మపు చొక్కాయిగా మారుతుంది. అంతవరకు ఏదైనా తోటలో రక్తం చిందించబడలేదు. మొట్టమొదటిసారి ఆదాము హవ్వల మానాన్ని కప్పడానికి దేవుడు జంతువుని
బలి తీసుకున్నాడు, జంతువు ప్రాణాన్ని తీశాడు, దాని చర్మాన్ని తీసి వీరికి చర్మపు చొక్కాయిని తొడిగించాడు. మొట్టమొదటి బలి పశువు ఆదాము హవ్వల పాపానికి పర్యవసానమైన ఆ సిగ్గుని కప్పడానికి బలి అయింది. ఇది మొట్టమొదటి బలి పశువు. తర్వాత మనం కయ్యను హేవేలు సందర్భంలో కూడా హేవేలు ఆ బలిపీఠం దగ్గరికి గొర్రెపిల్లను తీసుకొని వస్తాడు. మంచి ఆ గొర్రెపిల్లను తీసుకొని వస్తాడు దేవుడికి అర్పించడానికి. దేవుడు హేవేలును అంగీకరించాడు. కానీ కయ్యను ఏం తీసుకొని వచ్చాడు? కూరగాయలు తీసుకొని వచ్చాడు, ధాన్యం తీసుకొని వచ్చాడు. దేవుడు అంగీకరించింది హేవేలును. ఎందుకు అంటే ఏదైనా తోటలో దేవుడికి మానవుడికి మధ్య సంబంధం తెగిపోయింది దేనికంటే పాపాన్ని బట్టి, అవిధేయతను బట్టి. దేవునికి దూరంగా దాక్కున్నటువంటి ఆదాము హవ్వలు మరలా దేవుని దగ్గరికి ఎందుకు రాగలిగారు అంటే చర్మపు చొక్కాయలను బట్టి, మానం కప్పబడింది కాబట్టి దేవుడు దగ్గరికి పిలిచి చర్మపు చొక్కాయలు తొడిగించాడు. ఇక మీద దాక్కోవాల్సిన అక్కర్లేదు అని. అంటే మానవుడు దేవునికి దూరంగా వెళ్లకుండా దేవునికి దగ్గరగా రావాలి అంటే బలి అర్పించబడాలి. బలి అన్నది పాపాన్ని పదే పదే జ్ఞాపకానికి తీసుకొని వస్తుంది. ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించు. మనం లేవీకాండం చదువుతూ ఉన్నప్పుడు ప్రాయచిత్తం అనేటువంటి పదం ప్రయోగించబడుతుంది. తన పాపములకు ప్రాయచిత్తం నొందినవాడు ధన్యుడని దావీదు కూడా మాట్లాడతాడు. తన అపరాధాలకి పరిహారం నొందినవాడు ధన్యుడు అని దావీదు మాట్లాడతాడు. ప్రాయచిత్తం అంటే అటోన్మెంట్. దాని అర్థం ఏంటంటే టు కవర్, మూసి పెట్టడం, దాచిపెట్టడం. ప్రాయచిత్తం అంటే పాపానికి ప్రాయచిత్తం ఎప్పుడు జరుగుతుందంటే ప్రాణమే పాపానికి ప్రాయచిత్తం. అమ్మ మీకు కనిపించట్లేదా అబ్బాయి? తీసుకొని చివరికి వెళ్ళిపోండి. ప్రాయచిత్తం అంటే మూసి పెట్టడం. ఆ రోజు ఏదైనా తోటలో జరిగినటువంటి పాపానికి ఆ మానాన్ని దేవుడు చర్మపు చొక్కాయలతో మూసిపెట్టాడు. లేవీకాండం ఏం చెబుతుందంటే ఆ రక్తం చిందించబడినప్పుడు అది ప్రాయచిత్తం, పాపానికి ప్రాయచిత్తం. పాపం వలన వచ్చు జీతం మరణం. మరణానికి ప్రాయచిత్తం మరణమే తప్ప ఇంకొకటి ఏది, ఇంకొక దేన్ని కూడా తీసుకోదు. అది పాపానికి ప్రాయచిత్తం మరణమే, అంతే. కాబట్టి దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు దేవా నేను పాపం చేశాను, పాపానికి జీతం మరణం, అయితే నేను మరణిస్తే నిత్య నాశనానికి వెళ్తాను, ప్రభువా నా పక్షాన ఈ మరణాన్ని అంగీకరించు అని ఒక బలి పశువు, నిర్దోషమైన బలి పశువుని తీసుకొని రావడం లేవీకాండ సారాంశం. రక్తం చిందించబడిందంటే నా పాపాన్ని కప్పివేయి, నా పాపాన్ని మూసివేయి, నా పాపానికి ప్రాయచిత్తం చేయి, నా మరణానికి బదులుగా దీని మరణాన్ని నేను నీకు ఇస్తున్నాను, దీని ప్రాణాన్ని ఇస్తున్నాను అన్నది లేవీకాండ సారాంశం. కాబట్టి హేవేలు ఏం చేశాడు అంటే బలి పశువులు తీసుకొచ్చాడు బలిపీఠం మీదకి. ప్రభువా నన్ను క్షమించు, నేను పాపిని. ఎందుకు పాపి అయ్యాడు? తల్లిదండ్రులు పాపులు అయితే పిల్లలు పాపులు గారా? అవునా? నేను పాపంలో పుట్టినవాడును, పాపంలోనే నా తల్లి నన్ను గర్భం ధరించను. ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు నగించే మహిమను పొందలేకపోవచ్చు. నీతిమంతులు లేడు, ఒక్కడు లేడు. ఎందుకు అందరం పాపం చేస్తున్నాం? ఎందుకు అందరం అనీతివంతులు అంటే అందరిలో పాపం ఉంది కాబట్టి. ఎప్పటి నుంచి ఉంది? దేవుడు తన పోలికలో తన స్వరూపులో ఆదాము చేశాడు. అయితే ఆదాము తన పోలికలో కయ్యను కన్నాడు. పోలిక మారిపోయిందా? దేవుడు తన స్వరూపులో తన పోలికలో ఆదామును చేస్తే, కానీ కయ్యను ఎవరి పోలికలో పుట్టాడంట? ఆదాము పోలికలో పుట్టాడు. ఆదాము ఎప్పుడు కయ్యను కన్నాడు? పాపం చేసి ఏదైనా తోటలోంచి బయటకు వచ్చిన తర్వాత. కాబట్టి పాప సహితులలో నుండి పాపరహితుడు రాగలిగిన ఎడల ఎంత మేలు అని అంటాడు యోబు గ్రంథంలో. పాప సహితునిలో నుండి పాపరహితుడు రాగలిగిన ఎడల అంటే వస్తాడనా రాడనా? రాడు అని. పాప సహితునిలో నుండి పాపరహితుడు ఎలా వస్తాడు? రాడు. పందికి ఏనుగు పిల్ల పుడుతుందా? పందికి ఏనుగు పిల్ల పుడుతుందా? పుట్టదు, కానీ నల్లగా ఉంటుంది, కానీ ఏనుగు పిల్ల కాదు అది. పందికి పంది పిల్లే పుడుతుంది.
అవిధేయులైనటువంటి ఆదాము హవ్వలకి విధేయులైనటువంటి పిల్లలు పుడతారేంటి? పుట్టరు. ఎందుకు మనం పాపం చేస్తున్నామంటే పాపులం కాబట్టి. ఆదాములో అందరం అవిధేయత చేశాం కాబట్టి, అవిధేయులం కాబట్టి. అందుకని మనకి కడపటి ఆదాము, రెండవ ఆదాము అవసరమైంది. ప్రభువైన యేసుక్రీస్తు ఆయన మనం విశ్వాసం ఉంచడం ద్వారా ఉచితమైన నీతిమంతులుగా మారుతున్నాం. ఆదాము వరుసలో వస్తే అవిధేయులమయ్యాం. కడపటి ఆదామైన ప్రభువైన యేసుక్రీస్తు వారిని విశ్వసించడం ద్వారా నీతివంతులమయ్యాం, ఉచితమైన నీతివంతులమయ్యాం. అందుకు కడపటి ఆదాము అనే పదప్రయోగం జరిగింది. మొదటి ఆదాములో ఉన్నంత కాలం పాపమే. చాలామంది ఏమనుకుంటారు, నేను లంచం తీసుకోలేదని అంటారు. లంచం తీసుకున్నంత మాత్రం చేత పాపి కాదని కాదు, అలాగని తీసుకోమని చెప్పట్లేదు నేను. మనం చేసేవే పాపాలు అనుకుంటే పొరపాటు అని చెప్తున్నాను. మన స్వభావం పాపం. కాకపోతే కొన్ని పరిస్థితులకి మంచిగా నటిస్తాం. మంచోళ్ళం కాదు కానీ మంచిగా నటిస్తాం. మంచిగా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నా అంటే ఎంత అణిచిపెట్టుకుంటాడో పాపం. అది అణిచిపెట్టుకోలేక కొంతమంది పుసుకొని బయటపడతారు. బయటపడినా బయటపడకపోయినా మొత్తంగా మనం పాపులమే. నేను పాపంలో పుట్టినవాడును, పాపంలో నా తల్లి నన్ను గర్భధరించినావు. నీకోదేమనే పరిసయుడు వచ్చాడు యేసుప్రభు దగ్గరికి. పరిసయుడు అంటే ధర్మశాస్త్రంలో ఆరితేరినవాడు, చిన్నతనం నుంచి ధర్మశాస్త్ర ప్రకారంగా బ్రతుకుతున్నవాడు, సమాజంలో పేరు ప్రఖ్యాతులు కలిగిన వాడు. నీకోదేమనే పరిసయుడు వచ్చాడు యేసుప్రభు దగ్గరికి. వచ్చి ఆయనతో మాట్లాడుతున్నప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు అన్నారు, నీవు రెండవసారి పుట్టకపోతే ఒకడు కొత్తగా జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశింపడని నిత్యంగా నీతో చెప్పుతున్నాను అని యేసుప్రభు అన్నప్పుడు, రెండవసారా? నేను ముసలివాడిని, మరలా తల్లి గర్భంలో ప్రవేశించి రెండవసారి ఎలా పుట్టాలి? నీటి మూలుగా ఆత్మలుగా ప్రభువైన యేసుక్రీస్తు అని చెప్పాడు కదా. ఎందుకని రెండవసారి పైనుండి జన్మించడం అని అన్నాడు అంటే, మొదటిసారి ఆదాము వరుసలో పుట్టిన ఎవడైనా సరే, పరిసయుడైన నీకోదేమైనా సరే, ఆయన వయసు 80 సంవత్సరాలు, రేపో మాపో అనేటట్టున్నాడు. అయినా సరే యేసు ప్రభు అన్నాడు, క్రొత్తగా జన్మించకపోతే ఇంతవరకు చేసిన భక్తి అంతా 0 అని చెప్పాడు. అది విషయం. ఏంటి ప్రభు ఒక్క మార్కు రాదు? ఒక్క మార్కు కూడా లేదు, మొత్తం 0నే. అవునా? అప్పుడప్పుడు మనకు మంచి అనుభవం, ఎగ్జామ్ రాయడానికి వెళ్తాం, బాగా ప్రిపేర్ అయ్యి వెళ్తాం. కొంతమందికి ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంటుంది. కాన్ఫిడెన్స్ కాదు, ఓవర్ కాన్ఫిడెన్స్. అదేంటంటే అలా చూడగానే నాకు తెలుసు అంటే నంబర్ వేయడం, టపీ రాసుకుంటూ పోవడం. అక్కడ ఏదైనా మార్చాడా, ఒక చిన్నదేదో మార్చుంటాడు, అక్కడ చిన్న వెలుగు పెట్టుంటాడు, దాన్ని మనం చూడం. ఎందుకని ఇది తెలిసిందని టపీ రాసుకుంటూ పోతాం. 4-5 అడిషన్స్ రాసుకుని వెళ్ళి బయటకు వస్తాం, ఆహా ఎంత బాగా రాశానని. బయటకు వచ్చిన తర్వాత ఎవరో డిస్కస్ చేస్తూ ఉంటారు, చూసావా అక్కడ నంబర్ మార్చాడని. ఏంటి నంబర్ మార్చాడని? అప్పుడు వెలుగుతుంది మనకి బల్బు. అప్పుడు నిదానం చూస్తే క్వశ్చన్ పేపర్ నిజంగానే మార్చుంటాడు అక్కడ. చెప్పు, 4 అడిషన్స్ రాసావు, ఎన్ని మార్కులు వేస్తాడు అక్కడ? ఇలా కొట్టేసి 0, దానికి ఏం మార్కులు రావు. అదేంటి 4 పేజీలు రాశాను కదా, దేనికి రాయాలి? ప్రశ్న వచ్చింది. ప్రశ్న ఏంటంటే, భారతదేశానికి రాజధాని ఏంటి అని. ఇక రాయడం ప్రారంభించి 10 పేజీలు రాశాడు. ఎన్ని పేజీలు రాశాడు? 10 పేజీలు. 10 పేజీలు ఎక్కడ కూడా న్యూఢిల్లీ అనేది ఒక్క చోట కూడా రాయలే. మార్కులు ఎన్ని వస్తాయి? लिखा 10 पेज लिखा, आया बड़ा अंडा आया కదా. న్యూఢిల్లీ అని ఒక ముక్క రాస్తే సరిపోతుంది కదా, 10 పేజీలు ఎందుకు? న్యూఢిల్లీ అని రాయకుండా 10 పేజీలు రాస్తే ఎన్ని మార్కులు వస్తాయి? రావు కదా. ఏదైనా తోటలో పాపం జరిగినప్పుడు వారి మానాన్ని కప్పడానికి దేవుడు జంతువును బలి తీసుకున్నాడు. అదే బలి వ్యవస్థ హేబేలు కొనసాగిస్తున్నాడు. ఆయన బలిపీఠం దగ్గరకు వచ్చేటప్పుడు బలి పశువును తీసుకుని వచ్చాడు. ఎందుకంటే ప్రభు నేను పాపిని, నా పాపాన్ని కప్పివేయి, నా పాపాన్ని క్షమించు. మానవుడు దేవుని దగ్గరకు వచ్చేటువంటి ఆ విధానం ఏంటంటే నా పాపాన్ని క్షమించు అంటూ రావాలి, రక్తాన్ని చిందించడానికి రావాలి. కానీ కయ్యను కూరగాయలు తీసుకుని వచ్చాడు థ్యాంక్స్ చెప్పడానికి, పంట పండిందని.
దేవుని దగ్గర రావాల్సింది థ్యాంక్స్ చెబుతూ కాదు, ప్రభువా క్షమించు 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 అని. హేబేలు కొనసాగించాడు, అందుకని అంగీకరించబడ్డాడు. తర్వాత మనం పస్కా పశువును చూస్తాం. ఐగుప్తు దేశంలో బానిసలుగా బ్రతుకుతున్నటువంటి ఆ ఇశ్రాయేలుని ఐగుప్తు బానిసత్వం నుంచి విడిపించడానికి, ఐగుప్తు తెగుల నుంచి తప్పించడానికి, ఐగుప్తు కుటుంబాల్లో జ్యేష్ఠ సంతానాన్ని విడిపించడానికి, వారి ప్రాణాన్ని కాపాడడానికి సంహారభూత చేతిలో నుండి పస్కా పశువుని ఆ వ్యవస్థని ఇచ్చాడు దేవుడు. ఆ రోజు అందరూ ప్రతి ఇశ్రాయేలు కుటుంబం ఏం చేయాలంటే ఒక తొలిచూలు సంతానాన్ని ఆ బలి పశువుని తీసుకుని దాన్ని వధించి దాని రక్తాన్ని పల్లెంలో తీసుకుని ద్వారబంధాల మీద ఆ రక్తాన్ని పూసి ఆ బలి పశువు మాంసాన్ని లోపల వాళ్ళు తింటూ ఆ రోజు గడపాలి. ఆ రాత్రి జరిగింది ఏంటంటే సంహారభూత ఐగుప్తు వీధుల్లో సంచరిస్తూ ఎవరి ఇంటి మీద ఆ రక్తపు గుర్తు లేదో వారిని సంహరిస్తూ వచ్చింది. అలా ఐగుప్తు దేశంలో పుట్టిన ఘోష, ఆ ఆక్రందన, ఆ ఏడుపు అన్నది ఆకాశానికి అంటింది ఆ రోజు రాత్రి. వెంటనే ఫరో ఆజ్ఞ జారీ చేశాడు, మీరు వెంటనే బయలుదేరండి, అర్ధరాత్రి బయలుదేరమని శాసనాన్ని జారీ చేశాడు. కారణం ఏంటంటే అంతగా ఏడ్చారు ఐగుప్తీయులు. శవము లేనటువంటి ఇల్లు ఒక్కటి కూడా లేదు. మనుషుల్లో జ్యేష్ఠ సంతానం, పశువుల్లో తొలిచూలు సంతానం. ఎందుకు అంత మరణం సంభవించిందంటే ఆ ఇంటి మీద రక్తపు గుర్తు లేదు. ఎందుకు ఇశ్రాయేలు కుటుంబంలో జ్యేష్ఠ సంతానం, తొలిచూలు పిల్లలు బ్రతికించబడ్డాయంటే ఆ ఇంటి మీద రక్తపు గుర్తుంది. మొట్టమొదటి బలి పశువు ఏదైనా తోట, రెండవ బలి పశువు ఆ ఇశ్రాయేలు కుటుంబాలు కాపాడింది పస్కా బలి పశువు. మూడవది లేవీకాండం 16వ అధ్యాయంలో ప్రతి 7వ నెల 10వ తారీఖు మీకు ప్రాయశ్చిత్త దినం. ప్రాయశ్చిత్త దినం ఆ రోజు దేశమంతా ఉపవాసం ఉండి, ఆ రోజే కదా ప్రధాన యాజకుడు అతి పరిశుద్ధ స్థలానికి వెళ్ళేటువంటి రోజు. అది యోమ్ కిప్పూర్ అని పిలుస్తారు దాన్ని, యోమ్ కిప్పూర్, ప్రాయశ్చిత్తార్థ దినం. ఆ రోజు మీరంతా ఉపవాసం ఉండి మిమ్మల్ని మీరు దుఃఖపరుచుకోవాలి, మీ పాపాలు క్షమించబడ్డానికి. ఆ రోజు ప్రధాన యాజకుడు మీ అందరి పక్షాన ప్రత్యక్ష గుడారంలోకి వెళ్తాడు, అతి పరిశుద్ధ స్థలంలోకి అనేటువంటి మాట వ్రాయబడింది కదా. ఆ రోజు యెహోవా సన్నిధిలోనికి 2 మేకపిల్లలు తీసుకొని రాబడతాయి. ఆ 2 మేకపిల్లల మీద 2 చీట్లు వేయబడతాయి. ఏ చీటి, యెహోవా అనే చీటి దేని మీద పడుతుందో దాన్ని యెహోవాకు బలిగా అర్పించాలి. ఏ మేకపిల్ల మీద అయితే అజాజేలు అనే చీటి పడుతుందో దాన్ని విడిచిపెట్టాలి. దీన్ని వధించి దీని రక్తాన్ని లోపల తీసుకుని వెళ్ళిన తర్వాత దీనిని ఒక వ్యక్తికి అప్పగించి అరణ్యానికి పంపించాలి. అంటే అర్థం ఏంటంటే ఈ దేవుని సముఖంలోకి వెళ్ళినటువంటి ఈ మేకపిల్ల రక్తాన్ని దేవుడు అంగీకరించి మన పాపాలను క్షమించాడు, మన పాపాలను ఆయనకి మీద జ్ఞాపకం తెచ్చుకోడు, మన పాపాలు వెళ్ళిపోయాయి మన దేశంలో నుంచి అనే దాని గుర్తుగా ఈ అజాజేల్ అనే మేకని ఇలా అరణ్యంలో తీసుకుని వెళ్ళి వదిలిపెట్టాలి. అరణ్యంలో విడిచిపెట్టబడిన మేక, దూరంగా విడిచిపెట్టబడిన మేక మరలా సమాజంలో కనిపించదు. అంటే దాని అర్థం దేవుడు మన పాపాలని జ్ఞాపకానికి తెచ్చుకోడు, దేవుడు మన పాపాలని దూరంగా విసిరి వేశాడు, పంపించి వేశాడు. ఎందును బట్టి అంటే ఈ మేక పిల్ల రక్తాన్ని బట్టి 3వ బలి పశువు 7వ నెల 10వ రోజు అర్పించబడుతుంది దేశం యొక్క పాపాలన్నింటినీ తీసివేయడానికి. మొదటి బలి పశువు ఆదాము హవ్వల వారి వ్యక్తిగత పాపాన్ని తీసివేస్తే, రెండవ బలి పశువు పస్కా బలి పశువు కుటుంబాల పాపాన్ని తీసివేస్తే, మూడవ బలి పశువు దేశం అంతటి పాపాన్ని తీసివేస్తే, ఇప్పుడు యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనం, మరునాడు యోహాను యేసు తన ఎద్దుకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఇది లోకం అంతటి పాపాలను మోసుకొని పోయేటువంటి దేవుని గొర్రెపిల్ల. దేవుడే ఏర్పాటు చేసి లోకాన్ని పంపించినటువంటి గొర్రెపిల్ల, దేవుడే బలి పశువుగా వచ్చిన గొర్రెపిల్ల. మొదటి వచనంలో ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆ వాక్యము శరీరధారిగా కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించారు. ఎందుకు ఆ దేవుడైన ఆయన శరీరాన్ని ధరించాడు అంటే పశువు హృదయాలను మార్చడానికి, పశువుల తొట్టులో పరుండడానికి ఆయన తన్ను తాను తగ్గించుకున్నాడు. ఎందుకు ఆయన శరీరాన్ని ధరించాడు అంటే మనం చేసిన ప్రతి పాపానికి ప్రాయశ్చిత్తం చేయబడ్డానికి. రోమీయులకు రాసిన పత్రిక
8వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు ప్రభువైన యేసుక్రీస్తు ఎందుకు శరీరధారిగా రావాల్సి వచ్చిందనే కారణాన్ని అద్భుతంగా వివరిస్తూ చూడండి. శరీరం అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకుని మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారం నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. పాప శరీరాకారంతో ప్రభువైన యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు అంటే ఆయన శరీరమందు మన పాపానికి శిక్ష విధించబడాలి అంటే ఆయన శరీరంతో రావాలి. బలి పశువు ప్రభువైన యేసుక్రీస్తు వారు. దేవుడు సృష్టికర్త పరమాత్ముడు బలి పశువుగా మారాడు. ఎందుకంటే ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. నేను చదువుతూ ఉంటే పుస్తకాలు చదువుతుంటే అందులో ఒక సంఘటన నన్ను బాగా ఆకర్షించింది. అదేంటంటే ఓ చోట చర్చి పైన ఒక గొర్రె విగ్రహాన్ని నిలవబెట్టారంట. గొర్రె విగ్రహాన్ని. ఆ స్థలం నాకు తెలియదు, నిజంగా ఒక చర్చ్ దగ్గర. ఎక్కడ? జర్మనీలో. వెరీ గుడ్. జర్మనీలో ఒక గొర్రె విగ్రహాన్ని నిలవబెట్టారంట. ఎవరో ఒక ఆయనకు అనుమానం వచ్చి అడిగాడంట, అదేంటి చర్చి మీద గొర్రె బొమ్మ ఉంది అని అడిగితే, ఆ చర్చిని కట్టేటప్పుడంట ఆ పైన ఆ తాపి మేస్త్రి ఉంటాయి, వాళ్ళు ఏదో పని చేస్తూ ఉంటే ఆయన పట్టు తప్పి అలా కింద పడిపోయాడు. పడుతుంటే అదే సమయానికి గొర్రెల కాపరి గొర్రెలను తోలుకొని వెళ్తున్నట్ట ఆ కింద నుంచి. ఆ వ్యక్తి నేరుగా ఒక గొర్రె మీద అలా కుప్పగూలిపోతే ఈ వ్యక్తికి చిన్న చిన్న గాయాలతో బయటపడ్డాడంట. ఈ గొర్రె అక్కడే చనిపోయింది. అంటే ఈ వ్యక్తి ప్రాణం అన్నది ఈ గొర్రె చనిపోవడం ద్వారా నిలవబడింది. ఒకవేళ ఆ కింద గొర్రె లేకపోతే ఈ వ్యక్తి ప్రాణం పోవాలి. కనుక దానికి గుర్తుగా ఆయన ఎక్కడి నుంచి అయితే పడ్డాడో అదే స్థలంలో ఈ గొర్రెను దాని విగ్రహాన్ని అక్కడ పెట్టడం జరిగిందంట. ఒక్క వ్యక్తి ప్రాణాన్ని అదేవి కావాలని అక్కడికి రాలే, అయ్యో పడిపోతున్నాడు ఏంటని పరిగెత్తుకుంటూ వచ్చేది అక్కడ నిలవబడలే. ఒకవేళ తెలుసుంటే దూరంగా వెళ్ళి ఉండేదేమో. తెలియక చచ్చిపోయింది, కానీ తెలుసుంటే దూరంగా వెళ్ళి ఉండేది కదా. అయితే ప్రభువైన యేసుక్రీస్తు ఎవరు అంటే లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. ఆయన తెలిసి కావాలని ఈ లోకానికి వచ్చాడు, తెలియకుండా కాదు. నేను నా గొర్రెల కొరకు నా ప్రాణమును పెట్టుచున్నాను అంటాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. నేను గొర్రెలకు మంచి కాపరిని. ఎంత కాపరిని అంటే ఎలాంటి మంచి అంటే నా గొర్రెల కొరకు నేను నా ప్రాణాన్ని పెడుతున్నాను. మనం దావీదు సందర్భంలో చూస్తాం. దావీదు తన గొర్రెల మంద మీదకి ఎలుగుబంటి వచ్చినప్పుడు దాంతో పోరాటం చేసి దాన్ని చంపేస్తాడు. సింహం వచ్చినప్పుడు చీల్చేస్తాడు. అదాయన పరాక్రమం అయితే, అదాయన బలం అయితే, దేవుని పట్ల విశ్వాసం అయితే, దావీదు కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తు గొర్రెల కోసం తన ప్రాణం పెట్టాడు. ఇందులో ప్రేమ ఉంది, త్యాగం ఉంది. ఆయన బలహీనుడై ప్రాణం పెట్టలే, మన బలహీనతను బట్టి ప్రాణం పెట్టాడు ఆయన. ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. 30 వచనం చూడండి. నా వెనుక ఒక మనుషుడు వచ్చుచున్నాడు, ఆయన నాకంటే ప్రముఖుడు గనుక నాకంటే ముందటివాడు ఆయనని నేను ఎవరిని గూర్చి చెప్పితునో ఆయనే ఈయన. ఈ ప్రభువైన యేసుక్రీస్తు వారికి నేను బాప్తిసం ఇవ్వబోతున్నాను, కానీ ఈయన నాకంటే ప్రముఖుడు, నాకంటే ముందువాడు. ఎందుకని? ఆదియందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆ వాక్యం శరీరం ధరించి ఇప్పుడు ఒడ్డు మీద బాప్తిసం కోసం వస్తుంది. కాబట్టి నాకంటే 6 నెలలు వెనకాల పుట్టాడు, కానీ శరీరధారిగా ఆయన నాకంటే ముందుటివాడు, కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు, నాకంటే ప్రముఖుడు ఆయన అని చెబుతున్నాడు. ఇక్కడ ఇంకో మాట ఏంటంటే, మనం 19 నుంచి 28 వరకు చదివినప్పుడు అక్కడ నీవు క్రీస్తువా అని అడుగుతారు సన్నిధిని సభ వాళ్ళు. నీవు క్రీస్తువా? ఆయన నేను క్రీస్తుని గాను అంటాడు. ఆయన నేను క్రీస్తుని గాను, కానీ క్రీస్తు నా వెనకాల వస్తాడని చెబుతాడు. ఇక్కడ ఈ 29 నుండి 34లో క్రీస్తుని
బాప్తిస్మిచ్చే యోహాను ఎలా పరిచయం చేస్తున్నా అంటే, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. క్రీస్తు అంటే మెస్సియా. మెస్సియా అంటే యూదులను రక్షించేవాడు, ఇశ్రాయేలును రక్షించడానికి వచ్చేటువంటి అధిపతి, ఇశ్రాయేలును పరిపాలించేటువంటి అధిపతి, దావీదు సింహాసనం మీద నిరంతరంగా పరిపాలించబోయేటువంటి మహాచక్రవర్తి మెస్సియా. ఆయన రాజ్యం యుగయుగాలు ఉంటుంది, తరతరాలు ఉంటుంది, అంతం లేదు దానికని దానియేలు గ్రంథంలో రాయబడింది. యూదులంతా అనుకున్నారు మనసులో, మెస్సియా వస్తే శాశ్వతంగా పరిపాలిస్తాడు, చుట్టుపక్కల రాజ్యాలన్నిటి నుంచి మాకు విడుదల ఇస్తాడు, ఈ రోమేయులను తోలివేస్తాడు, మాకు స్వాతంత్రాన్ని ఇస్తాడు అనేటట్టుగా వాళ్ళు అనుకున్నారు మెస్సియాని గురించి. అయితే బాప్తిస్మిచ్చే యోహాను ఆ క్రీస్తుని ఎలా చెబుతున్నాడు అంటే, లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అంటున్నాడు. కానీ యూదుల మనసులో ఏముంటుందంటే, మనం మత్తయి సువార్త చదువుతాం కదా, అదేంటి క్రీస్తు ఉండాలి కదా, మరణించడం ఏంటి, క్రీస్తు ఆయన యుగయుగాలు జీవించాలి కదా అని ఒక సందేహాన్ని వ్యక్తం చేస్తారు. క్రీస్తు చనిపోవడం ఏంటని యేసు మరణాన్ని గురించి చెప్తూ ఉన్నప్పుడు, ఆ క్రీస్తుని బాప్తిస్మిచ్చే యోహాను ఏమంటున్నాడు అంటే, లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఎప్పుడు గొర్రెపిల్ల ఒక పాపాన్ని భరిస్తుందంటే, తాను బలి అయినప్పుడు, మరణించినప్పుడు. యేసు ప్రభుని దేవుని గొర్రెపిల్ల అంటున్నాడు అంటే, యేసు ప్రభు ఎక్కువ రోజులు ఉండడు అని. యేసు ప్రభు దేవుని గొర్రెపిల్ల అని అంటున్నాడు అంటే ఎక్కువ రోజులు ఉండడు అని. అంటే యూదుల ఆలోచన విధానానికి భిన్నమైనటువంటి మాట ఇది. మెస్సియా దావీదు సింహాసనం మీద కూర్చొని యుగయుగాలు ఇశ్రాయేలు వారిని పరిపాలిస్తాడు. మనం ఎలిజబెత్ ప్రార్థనలో కానీ, మరియమ్మ ప్రార్థనలో కానీ మనం అదే చూస్తాం. యుగయుగాలు పరిపాలిస్తాడు ఆయన. దావీదు సింహాసనం, తన తండ్రి అయిన దావీదు సింహాసనం ఆయనకి ఇవ్వబడుతుంది అని యూదులు అనుకుంటారు. అయితే బాప్తిస్మిచ్చే యోహాను అన్నాడు, మీరు అనుకుంటున్న మెస్సియా కాదేనా, ఈయన లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. యుగయుగాలు జీవించడానికి కాదు ఈయన వచ్చింది, చావడానికి, మరణించడానికి. పాపాన్ని తీసివేయాలంటే మరణం సంభవించాలి, బలి కావాలి. స్వచ్ఛందంగా తను బలికి అప్పగించుకున్నాడు. బలి పశువుగా ఈ లోకానికి వచ్చాడు. సింహాసనం మీద కూర్చొని యుగయుగాలు పరిపాలించడానికి కాదు, ఆయన కూర్చుంటా అన్నది భూలోక సింహాసనం మీద కాదు, పరలోక సింహాసనం మీద కూర్చుంటానని, అక్కడి నుంచి పరిపాలిస్తానని. అందుకనే పరలోక రాజ్యం సమీపించింది అని అంటాడు బాప్తిస్మిచ్చే యోహాను. ఇది పరలోక రాజ్యం, భూ సంబంధమైన రాజ్యం కాదు. భూ సంబంధమైన రాజ్యానికి భూ సంబంధమైన సింహాసనం, దాని మీద రాజు కూర్చోవాలి. కానీ ఇది పరలోక రాజ్యం కాబట్టి పరలోక మందు ఉంటాడు మన అధిపతి. మనం పరలోకంలో ఉన్నట్టుగానే ప్రవర్తిస్తాం ఇక్కడ. అంటే మెస్సియా మరణించడు అనే ఆలోచన నుంచి ఏం చెప్తున్నాడు అంటే, ఆయన మరణిస్తాడు. ఎందుకు మరణిస్తాడు? ఆయన మరణిస్తేనే మన పాపాలు పోతాయి. ఆయన మరణించకపోతే మన పాపాలు మన మీదనే నిలిచి ఉంటాయి. ఈరోజు యూదులు ఎలాగైతే అపార్థం చేస్తున్నారో అలాంటి యేసు ప్రభు ప్రకటించబడుతున్నాడు క్రైస్తవ సమాజంలో. ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని బాప్తిస్మిచ్చే యోహాను పరిచయం చేస్తే, ఈరోజు లోక పాపాలు మోసుకొని పోయే యేసు ప్రభు కాదు మనం సేవిస్తూ ఉన్నది. ఒళ్ళు నొప్పులు, కాళ్ళు నొప్పులు, కడుపులో గడ్డలు, పిల్లలు, కుటుంబంలో సమస్యలు, కోర్టులో కేసులు, అప్పులు, రోగాలు తీసివేసే యేసు ప్రభు. ఈ యేసు ప్రభు బైబిల్లో లేడు సుమా. అవునా? మన సాక్ష్యాలు ఏంటి ఇంతకీ? కడుపులో గడ్డ కరిగిపోయింది, అది స్వస్థత. బైబిల్ అంతా వెతకండి, కడుపులో గడ్డ ఎక్కడ కరగలే, ఇక్కడే కరుగుతుంది, దీనికే సాక్ష్యం. యేసు నమ్ముకుంటే పిల్లలు పుట్టేశారు. నేను పిల్లలు ఇవ్వడం చెప్పట్లేదు, కడుపులో గడ్డలు కరగవని చెప్పట్లేదు. కనీసం బైబిల్లో ఉన్న ఒక్క సాక్ష్యం చెప్పొచ్చు కదా అని అడుగుతున్నా. వాటితో పాటు పిల్లలు పుట్టరా అండి? పుడతారండి, దేవుడు ఇస్తాడు. కడుపులో గడ్డ కరుగుతాయి, నేను కాదనిలే. వాటితో పాటు ఒక్కసారైనా పుట్టుకుంటివాడి కాళ్ళు వచ్చాయని ఎందుకు ఆ సాక్ష్యం చెప్పట్లేదని నా బాధ, అంతే, ఆవేదన. ఎప్పటి నుంచో విని విరక్తి, వాంతి వస్తుంది నాకు. ఎంతసేపు కడుపులో గడ్డలు, ఎంతసేపు కుటుంబంలో సమస్యలు అనే సాక్ష్యాలే వింటున్నా తప్ప, ఒక్కసారైనా గుడ్డివాడి కళ్ళు వచ్చాయి ఇక్కడ అనే సాక్ష్యం వినబడుతుందేమో అని కళ్ళలో ఒత్తులేసుకుని చూస్తూ ఉంటే ఎక్కడా కనబడలేదండి. చివరికి బెల్లంపల్లిలో కూడా
ఇలాంటి సాక్ష్యం రావటం లేదు కదా. టచ్ అంటున్నారు, ఉష్ అంటున్నారు, బుష్ అంటున్నారు తప్ప గుడ్డివాడి కళ్ళు వచ్చాయనే సాక్ష్యం వినబడలేదు, కుంటివాడి కళ్ళు వచ్చాయని సాక్ష్యం వినబడలేదు, చనిపోయినవాడు బ్రతికాడనే సాక్ష్యం వినబడకపోగా ఇక్కడికి వస్తే చచ్చారనే కేసులు బనాయిస్తూ ఉన్నారు. ఈ మధ్య తిరుగుతుంది కదా సోషల్ మీడియాలో, హాస్పిటల్ పోకుండా చర్చికి వెళ్ళిందంట, పోయిన ఆవిడికి అవార్డు ఇచ్చేయాలి, రమ్మన్న వాడికి అవార్డు ఇచ్చేసేయాలి. అవును మరి, అక్కడ వెళ్ళిందంట, చనిపోయింది బిడ్డ చనిపోతే ఇక టీవీ పోయి వాళ్ళకు న్యూస్ లేక చచ్చిపోతున్నారు వాళ్ళు. అసలు ఇక వచ్చేసారు, దూకి చర్చికి వెళ్తే ప్రాణం పోయింది. ఒకవేళ దేవుడు నీతో చెబితే ఏలియాకి చెప్పాడు కదా, వెళ్ళి ఆ బిడ్డ మీద 7 మార్లు పండుకో. ఆ బిడ్డ ఏలియాతోని చెప్పింది. ఏలియా కానీ, ఎలీషా కానీ, లేకపోతే భక్తులు కానీ చనిపోయిన వారిని తిరిగి లేపారు కదా, వాళ్ళకి దేవుడు చెప్పాడు వెళ్ళు బ్రతికించని. కానీ మనకు చెప్పాడా? చర్చిలోకి రండి, 7 వారాలు చర్చిలో నిద్ర చేస్తానంట, పిల్లలు పడతారంట. ఏంటంట? 7 వారాలు చర్చిలో నిద్ర చేస్తారంట, పిల్లలు పడతారంట. 7 వారాలు చర్చికి వెళ్తానంట, అప్పులు పోతాయంట. ఈ 7 వారాల పంచాయతీ ఎక్కడిది? కొబ్బరి నూనె బాటిళ్ళు, కర్చీపులు, ప్రార్థన చాపులు, ఒక్కటి బైబిల్ సంబంధం ఉండదు. మా ప్రాంతంలో ఒక ఆయన రివైవల్ పాస్టర్ ఒక ఆయన ఉన్నాడు, ఉద్యోగ ప్రసంగికుడు. ఆయన ఉద్యోగ ప్రసంగికులు అంటే తెలుసా మీకు? ఇప్పుడు నేను మైకులో మాట్లాడుతుంటే ఎంత శబ్దం వస్తుందో, వాళ్ళు మైకు లేకుండా అరిస్తే అంత శబ్దం వస్తుంది. వాళ్ళు ఉద్యోగ ప్రసంగికులు అంటే గొంతు దించుకొని అరుస్తుంటారు తప్ప ఒక ముక్క రాదు లోపల నుంచి. ఉద్యోగ ప్రసంగికులు అంటే గట్టిగా అరుస్తారు, కేకలేస్తారు అని, వాళ్ళు ఉద్యోగ ప్రసంగికులు. మా సైడ్ ఒక ఆయన ఉన్నాడు ఉద్యోగ ప్రసంగికుడు. ఆయన మీటింగ్ పెట్టాడు, స్పెషల్ మీటింగ్. ఆ స్పెషల్ మీటింగ్ ఏంటంటే, పరీక్షలు వెళ్తున్న విద్యార్థుల కోసం ప్రత్యేక కోడిక. ఎవరి కోసం అంట? అంటే పరీక్ష పోతున్న వాళ్ళ దగ్గర కూడా కానుకలు రాబట్టేటువంటి ప్రయత్నం అని దాని అర్థం. అక్కడ కూడా వదలరని. ఎందుకంటే మన చర్చికి వస్తున్నటువంటి వాళ్ళు ఎవరు చదివే రకం కాదు. చదివితే ప్రార్థన ఎందుకు? చదివే రకం కాదు కాబట్టి ఎంత లాటరీ క్యాండిడేట్లే, ఆ దేవుడికి భారం వేద్దాం, ఎంత వేస్తే అన్ని మార్కులు వస్తాయనేటట్టుగా వస్తారని పరీక్షలు వెళ్తున్న విద్యార్థుల కోసం ప్రత్యేక ప్రార్థన పెట్టి ఏం చేశాడు? అక్కడ ప్రార్థన పెన్ను అమ్మాడు, ప్రార్థన అట్టమ్మాడు, హాల్ టికెట్ ప్రార్థన చేశాడు. అంత ప్రార్థనతోనే పంపిస్తే కొద్ది రోజులకు రిజల్ట్ వచ్చిన తర్వాత టౌన్కి సంబంధించి టీవీ ఉంటుంది కదా, ఛానల్ ఒకటి, అందులో పదే తిరుగుతుంది. ఒకటి ఏంటంటే, ఫలానా చర్చికి వెళ్ళినటువంటి వ్యక్తికి సిటీలో 10th ర్యాంక్ అని. ఏ ర్యాంక్ వచ్చిందంట? 10th ర్యాంక్ వచ్చిందంట. ఎందుకు వచ్చింది? ప్రార్థన సహాయంతో. అప్పుడు నాకు అందరు కింద కామెంట్స్ ఏం తెలుసా? ప్రైజ్ ది లార్డ్ అయ్య గారు, దేవుని స్తోత్రం, ఇంకా తెలుసు కదా గొర్రె కామెంట్లు అన్ని పెట్టారు అందరి కింద. నాకు అనుమానం వచ్చింది, మరి ఫస్ట్ ర్యాంక్ ఎవరికి వచ్చింది అని. ఇంత ప్రార్థన చేస్తే, హాల్ టికెట్కి, పెన్నుకి, పేపర్కి, అన్నింటికీ ప్రార్థన చేస్తే 10th ర్యాంక్ వచ్చింది. ఫస్ట్ ర్యాంక్ ఎవరికి వచ్చింది అని నా ప్రశ్న. చెప్పండి, ఎవరికి వచ్చి ఉంటుంది? నేనేం చెప్తున్నాను ఇంతకీ? మెస్సియా మరణించడు, శాశ్వతంగా పరిపాలన చేస్తాడన్న యూదుల ఆలోచనకి భిన్నమైన మాట చెబుతున్నాడు. ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చింది ప్రాణం పెట్టడానికి. పాపల కోసం ప్రాణం పెడితే కదా మన పాపాలు ప్రాయశ్చిత్తం జరుగుతాయి. ఈరోజు క్రైస్తవ సమాజంలో ఏ యేసుక్రీస్తు ప్రకటించబడుతున్నాడంటే, ఎగ్జామ్కి వెళ్తున్న వాళ్ళ కోసం ప్రార్థన చేసే యేసు ప్రభు, చదివి సావరు, చదువు రాదు, చింతమొత్తులు, చదవకపోతే ఏదైనా పని చేసుకుని బతకొచ్చు కదా. మరలా వీడు చింతమొత్తుకి ప్రార్థన చేసి పంపించడం, వాడు ఫెయిల్ అయితే మరలా దేవుడు భారం వేయడం. పరీక్షకు పోయేవాడి కోసం ప్రార్థన ఎందుకు? రేపు ఎగ్జామ్ అనగా ఈరోజు ఉపవాస ప్రార్థన ఎందుకు? ఎవరు నేర్పించిన తెలివితేటలు ఇవి? ఎగ్జామ్కి పోయేటప్పుడు పౌష్టికాహారం తింటే బ్రెయిన్ సరిగ్గా పనిచేసి ఏదైనా గుర్తొస్తుంది, రాస్తాం. అలా కాకుండా ప్రార్థనకు పోయే ముందు రోజు ఏం చేస్తారంట?
ఉపవాస ప్రార్థన. ఉన్న ఊపిరి పోయి ఆ ఎగ్జామ్లో కూర్చున్నప్పుడు తలనొప్పి వచ్చి అక్కడ నిద్రపోవాలా, నీరసం రావాలా, వచ్చేది కూడా పోతుంది అక్కడ. వేరే ఎవరు కూడా ఇలా చేయరు. నేను చిన్నతనంలో చదువుకునేటప్పుడు నా తోటి వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే వాళ్ళు అట్ట మీద ఇలా ఓం అని రాసుకొని వచ్చేవాళ్ళు పసుపు కుంకుమతోటి. వాళ్ళు నయం అనిపిస్తుంది మన వాళ్ళు చూస్తూ ఉంటే. కొబ్బరి నూనెకు ప్రార్థన, ఖర్చు ప్రార్థన, మోకాళ్ళకు ప్రార్థన, నడువులకు ప్రార్థన. ఎందుకంటే నేను వచ్చేటప్పుడు ఒక ఆవిడ వచ్చింది నా దగ్గరికి ప్రార్థన చేయించుకోవడానికి, ముసలావిడ. ఏమ్మా ఎందుకు వచ్చావు, దేనికి ప్రార్థన అంటే నడువు నొప్పులు అయ్యగారు అని అంది. వస్తుంటే అన్న అంటున్నాడు, అన్న ఇంత వయసులో నడువు నొప్పి కాకపోతే ఇంకేం వస్తాయన్నా అని అంటున్నాడు. ఇప్పుడు నేను నడువు నొప్పులు పోవాలని చేశాను ప్రార్థన, తప్పదు కదా. ప్రార్థన చేయకుండా ప్రసంగం చేశాను అనుకో ఆవిడేమనుకుంటుంది, వీడు అసలు పాస్టే కదా అనుకుంటుంది. కాబట్టి చేశాను ప్రార్థన, ప్రభువా సాయం చేయని. 80 ఏళ్ళ వయసులో నడువు నొప్పులు పోవాలంటే ఏం చేయాలి తెలుసా? ప్రార్థన కాదు, వయసు రివర్స్ అవ్వాలి. వయసు 20కి వచ్చి కూర్చోవాలి. 80 ఏళ్ళకు నడువు నొప్పులు వస్తాయి, మోకాళ్ళ నొప్పులు వస్తాయి, పళ్ళు ఊడతాయి, కళ్ళు కనిపించవు, తినింది అరగదు, నిద్ర రాదు. ఇవన్నీ వయసు పెరిగే కొద్దీ పడేటువంటి లక్షణాలు. అప్పుడు ప్రార్థనగా చేయాల్సింది, ప్రభువా నా వయసు 20కి తీసుకొచ్చి పెట్టు ప్రభువా అని అడగాలి. నడువు నొప్పి పోవాలి ప్రభువుగా చెప్పాల్సి ఉంది. ఎవరు నేర్పించారో ప్రార్థనలో, ఎవరు నేర్పించారో పద్ధతులు తెలియదు. పాస్టర్ కనపడితే మాకు ఈ లేఖనం అనుమానంగా ఉంది, ఈ లేఖనానికి అర్థం ఏంటి అని అడగాల్సిన రోజులు పోయి, పాస్టర్ కనపడితే ఇక నడువు నొప్పులకి, మోకాళ్ళ నొప్పులకి, దానికి దీనికి ప్రార్థనలో ఏం మీరు చేసుకోరు. ప్రార్థనలో మీకు ప్రార్థన చేత కదా, నేర్పించలేదా మీ పాస్టర్లు? మీరు ఎవరికైనా సమస్య ఉంటే మీ గదిలోనికి వెళ్ళి గడియ పెట్టుకొని రహస్యమందు చూసే తండ్రికి ప్రార్థన చేస్తే, రహస్యమందు చూసే తండ్రి నీకు ప్రార్థనకు ప్రతిఫలం ఇస్తాడని ఆయన చెబితే, ఆహా మీ ప్రార్థన అవసరత కొరకు అని ఇంత పెద్ద నెంబర్ ఇస్తాడు ఒకటి కింద. ఎందుకని? మీరు ప్రార్థన చేసుకుంటే మాకెక్కడ పైసలు వస్తాయి, కాబట్టి ఈ నెంబర్ కాల్ చేస్తామండి. మీ ప్రార్థన మీరు చేసుకుంటే మాకు డబ్బు ఎవడు ఇస్తాడు, అది దాని అర్థం. మరి ఏం చేస్తాడా ప్రార్థన అంటే ఈయన కూడా చేయడు, మరలా ఇంకొంతమందిని పురమాయిస్తాడు, మీరు దేవుని సేవ చేయండి. ఏంటయ్యా దేవుని సేవ అంటే ఫోన్లు వస్తుంటాయి, వాళ్ళ ఫోన్లలో ప్రార్థన చేయండి, పరలోకానికి కాదు ఫోన్లలో ప్రార్థన చేయండి. ఆ ప్రార్థన పైకి వెళ్ళకూడదు, ఆ ప్రార్థన టవర్కి వెళ్ళి టవర్ నుంచి వాళ్ళ చెవిలో దూరాలి. చాలామంది అడుగుతారు, అన్న ఫోన్లో ప్రార్థన చేయండి అన్న అని. ఫోన్లో ఎవరికి ప్రార్థన చేయాలి? మీకు అర్థమవుతుందా? చేసుకుంటారా మీరు? అక్కడ కళ్ళు మూసుకుంటే ఇక్కడ ఫోన్ చేస్తాడు. ఎవరికి ఇంతకది? పరలోకానికా టవర్కా? అన్ని దరిద్రం కొట్టు పద్ధతులు. ప్రార్థన అవసరతలు 24/7 ప్రేయర్ రిక్వెస్ట్ అన్నీ తీసుకుంటారంట. చివరిలో ఏమంటారు తెలుసా? దేవుడు మీ పక్షాన కార్యం జరిగించబోతున్నాడు, కానుక అయ్యగారు అకౌంట్ పంపించండి. ప్రార్థన చేసింది వీళ్ళు కదా, కానుక ఎక్కడికి పోతుంది? అయ్యగారు అకౌంట్కి. ఒకసారి ఒక వ్యక్తి గురించి నేను, ఐజక్ అని ఒకడు ఉంటాడు, కసాయి, మన క్రైస్తవులో తెలుసా మీకు? పరలోక నేస్తం ఒకడు ఉంటాడు. వాడు తప్పు చేస్తుంటే నేను కౌంటర్ వీడియో చేశాను. వీడు ఇస్కరీతు యోధా, యేసు ప్రభువు నమ్ముకున్న ఇస్కరీతు యోధా కంటే దరిద్రుడు వీడు, ఎందుకంటే క్రైస్తవుని భ్రష్టు పట్టిస్తున్నాడని మాట్లాడాను. మాట్లాడితే ఒక ఆవిడ ఆ వీడియోని చూసింది. ఆవిడ రైల్వేలో సీనియర్ ఎంప్లాయీ. చూడండి మన దరిద్రాలు ఎలా ఉంటాయంటే, రైల్వేలో సీనియర్ ఎంప్లాయీ. ఆవిడ చూసి నాకు ఫోన్ చేసింది, ఆ నంబర్ ఉంటే కింద ఫోన్ చేసి, అయ్యగారు, ఆ అయ్యగారు ప్రార్థన చేస్తే, అంటే ఆ అయ్యగారు ప్రార్థనలో ఏకీభవిస్తారంటే ఇక్కడ అద్భుతం జరిగిందంట, కాబట్టి అయ్యగారు అకౌంట్ నెంబర్ చెప్తే నేను అమౌంట్ వేస్తాను నాకు కాల్ చేసింది. చూడండి, రైల్వేలో సీనియర్ ఎంప్లాయీ, కనీసం వీడు కౌంటర్ వీడియో చేశాడా, పొగుడుతూ వీడియో చేశాడా అనేది కూడా స్పృహ లేకుండా, అది 5 నిమిషాలే ఉంటుంది, అది కూడా లేకుండా నాకే ఫోన్ చేసి ఆయన అకౌంట్ నెంబర్ నేను చెప్తానంట, ఈవిడ ఆయనకు కాలుగేస్తుందంట. నేను చెప్పాను, అమ్మ ఎంతకు వీడియో చూసావంటే, లేదయ్య గారు ఆ నంబర్ కనపడి చేసేసాను. ఆత్రం అంటారు దాన్ని. కొంచెం 10 నిమిషాలు చూడొచ్చుగా ఏం మాట్లాడుతున్నాడని. నేను అన్నాను, అమ్మ వాడు దొంగ అని మాట్లాడిన వీడియో అది నా నెంబర్ తల్లి, నాకుగా చేయాల్సి ఉంది, ఆ దొంగకు చేయన్నాను. మీకు అర్థమైందా? ప్రార్థన అవసరతలు. యేసు ప్రభు ప్రకటించబడుతున్నాడు క్రైస్తవ్యంలో ఈరోజు. యూదులు భ్రమపడినట్టుగా మెస్సియా మరణించడు, సదాకాలం ఉంటాడు అన్నటువంటి యేసు ప్రభువా, లేకపోతే బాప్తిస్మ ఇచ్చే యోహాను లోక పాపాలను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అన్నటువంటి, మనందరి పాపాల కోసం ప్రాణం పెడుతున్నటువంటి, బలి కాబోతున్నటువంటి యేసు ప్రభువా, ఈరోజు క్రైస్తవంలో ప్రకటించబడుతున్న యేసు ప్రభు ఎవరు? ఈ జీవితకాలం మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించు వారమైన మనుషులందరికంటే
దౌర్భాగ్యమై ఉందు అంటాడు అపోస్తలుడైన పౌలు. ఈ జీవిత కాలం మట్టుకే మనం క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమే. ప్రభువైన యేసుక్రీస్తుని ఎందుకు నమ్ముకున్నారు అంటే, నా పాపాల నుంచి నన్ను విడిపించేది ఈయనే అనే సమాధానం కాకుండా, ఒళ్ళు నొప్పులకో, కడుపుల గడ్డలకో, పిల్లలకో, అప్పులకో, రోగాలకో అని గనక చెబితే ఇంతకు మించిన భ్రష్టత్వం ఉంటుందా? లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్లని అపోస్తలుడైన బాప్తిస్మిచ్చి యోహాను చెప్పిన తర్వాత కూడా యేసు ప్రభువును అంగీకరించాం. మనం యేసు ప్రభు శిలువలో ఎందుకు ప్రాణం పెట్టవలసి వచ్చిందంటే, మన పాపాల నుంచి మనల్ని విడిపించడానికి, క్షమించడానికి. రోగం కాదు ప్రమాదం, రోగం రావడానికి కారణమైన పాపం ప్రమాదం. ఆ పండు తినేదేనా మీరు నిశ్చయంగా మరణిస్తారు అని చెప్పాడు దేవుడు. అంతకుముందు మరణం లేదు, ఆ మరణం రావడానికి రోగాలు వస్తున్నాయి. ఏదో ఒకదంతా పోవాలి కదా, ఏ రోగం లేకపోతే ఎట్ట చచ్చిపోతావు? కాబట్టి రోగాలు ఎందుకు వస్తున్నాయంటే కెటలిస్ట్ లాగా పనిచేస్తున్నాయి, మనం చచ్చే ప్రాసెస్ని తొందర పెడుతున్నాయి. అది విషయం. రోగం అంటే అర్థం ఏంటంటే తొందర పెడుతున్నాయి, ప్రాసెస్ని తొందర పెడుతున్నాయి. మొబైల్ ఫోన్ వచ్చిన కొత్తలో స్నేక్ గేమ్ ఒకటి ఉండేది. ఇప్పుడు నాకు తెలియదు, నేను గేమ్లు ఆడట్లేదు. అప్పట్లో స్నేక్ గేమ్ ఉండేది. అది ఇలా పోతుంటే పాము మధ్య మధ్యలో గుడ్లు వస్తూ ఉంటాయి. అలా గుడ్డు తినే కొద్దీ పాము పెద్దదైపోతుంటుంది. ఆ గుడ్లు తింటూ ఉంటే పాము తోక చిన్నగా పెరుగుతుంటుంది. మధ్యలో పెద్ద ముక్క పడుతుంది, ఇంత పెద్ద ముక్క పడుతుంది. ఆ ముక్కను గమ్ముకుంది కానీ తోక ఎంత పొడవు అవుతుంది. చూసారా ఆ గేమ్? అది పాముది. గుడ్లే తింటుంది అనుకో, చిన్న తోకలు పెరుగుతుంటుంది, చిన్నగా తోక పెరుగుతుంటుంది. మధ్యలో పెద్ద ముక్క ఒకటి పడుతుంది. అలా తినగానే తోక పెద్దది పెరుగుతుంది. ఆ పెద్ద ముక్కే రోగం అంటే. రోజులు గడిచే కొద్దీ చిన్నగా వయసు మీద పడుతుంటుంది. ఏది చావడానికి, సమాధికి వయసు మీద పడుతుంది రోజు రోజుకి. పెద్ద ముక్క పడితే అర్థమేమని? రోగం అని. రోగం వచ్చినప్పుడు టఫీమని వెళ్ళిపోతుంది, ఆయుష్ అలా ముందుకు వెళ్ళిపోతుంది. అది రోగం అంటే. పెద్ద ముక్కలు వద్దా చెప్పు? గేమ్ ఎండ్ కావాలంటే పాము పెద్దదై ఎక్కడో చోటు గుద్దుకొని చచ్చిపోవాలి. అది అప్పుడు గేమ్ ఎండ్ అవుతుంది. అందుకు పెద్ద ముక్క పడింది. మన గేమ్ కూడా ఎండ్ కావాలంటే పెద్ద ముక్కలు వేస్తాడు పైనుంచి దేవుడు. దాన్ని షుగర్ అని, బీపీ అని, అల్సర్ అని, పల్సర్ అని, క్యాన్సర్ అని. ఏంటవి ఇంతకీ? పెద్ద ముక్క పడిందని. పెద్ద ముక్క పడితే ఏం చేయాలి? పాపాన్ని విడిచిపెట్టి, ప్రభువా పెద్ద ముక్క పడిందని ఆయన గేమ్ ఎండ్ అవుతుంది కదా. రోగాలు వస్తాయి ఏం చెప్తున్నా, సమస్యలు వస్తాయి ఏం చెప్తున్నా, ఇబ్బందులు వస్తాయి ఏం చెప్తున్నా. మనుషులం కదా, కష్టాలు రావా? ఈ జీవితకాలం మట్టుకే మనం క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమే అన్నాడు. చర్చికి ఎందుకు వెళ్తున్నారంటే మోకాల నొప్పులకి అని చెబితే మీ అంత దౌర్భాగ్యులు ఇంకొకరు లేరు. యేసు ప్రభువుని ఎందుకు నమ్ముకున్నారంటే పిల్లలు పుట్టలేదు కాబట్టి ఇంకా చెబుతున్నారంటే మీ అంత దౌర్భాగ్యులు ఇంకొకరు లేరు. నా పాపాల కోసం ప్రభువైన యేసుక్రీస్తు శిలువలో ప్రాణం పెట్టాడు కనుక ఆయన నాకు అత్యవసరం అనంటే మీరు క్రైస్తవులు అవుతారు. మధ్యాహ్నం భోజనం చేస్తూ ఉంటే అన్న ఒక మాట చెప్పాడు, హరీష్ వాళ్ళ నాన్న. భలే నవ్వు వచ్చింది, ఇప్పటికీ నా మనసులో తిరుగుతూనే ఉంది అది. ఏంటంటే, అన్న మొన్న పాస్టర్ మీటింగ్ జరిగిందన్న మా దగ్గర, అంటే ఈ మీ ప్రాంతంలో పాస్టర్స్ మీటింగ్ జరిగిందంట. ఆ పాస్టర్ మీటింగ్లో అంట పెద్ద పాస్టర్ చిన్న పాస్టర్ చెప్తానంట, ఒరే యేసు ప్రభు ఊసొద్దురా మనకి, ఆయన పట్టించుకునే మనం బతకలేవరా అంటున్నాడు అంట ఆయన. పెద్ద పాస్టర్ ఏమని చెప్తానంట ప్రసంగం, ఒరే యేసు ప్రభు ఊసొద్దురా మనకి, ఆయన పట్టించుకుంటే మనం బ్రతకలేవరా. ఒక పాస్టర్ అనే మాట ఏదైనా? యేసు ప్రభు ఊసొద్దంట పాస్టర్స్ మీటింగ్లో. ఒకవేళ ఆయన ఎత్తుకుంటేనంట బతకలేము, సంపాదించలేము. అదన్నా మా పక్కన మా వైపు ఉండేటువంటి క్రైస్తవం ఏమని చెప్తున్నాడు. మా వైపు ఉండే పాస్టర్లు కానీ, మా వైపు ఉండే చర్చిలు కానీ, మా వైపు ఉండే విశ్వాసులు కానీ, వాక్యం తెలియదన్నా, దేవుడు తెలియదన్నా, ఎంతసేపు ఉన్నా సరే చర్చికి వెళ్తే మా రోగాలు తగ్గాయా లేదా, మా సమస్యలు పోయాయా లేదా అనేటట్టే విశ్వాసులు ఉంటారు. దానికోసమే పాస్టర్లు కూడా ప్రసంగం చేస్తున్నారన్న. లేదు, ఈరోజు మనకు ఎవరు అర్థం కావాలంటే, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఎందుకు ప్రభువైన యేసుక్రీస్తు పశువుల పాకులో పరుండు పెట్టబడ్డాడు అంటే పశు హృదయాలను మార్చడానికి, రోగాలను తీయడానికి కాదు.
పశు హృదయాల్ని మార్చడానికి, మన పశుతత్వాన్ని మార్చడానికి, మన పాపాల నుంచి విడిపించడానికి ఆయన బలి పశువు అయ్యాడు. రేపు మనం దేవుని సన్నిధిలో నిలవబడినప్పుడు ఆ రోజు ఆదాము హవ్వలు పారిపోయినట్టు పారిపోకుండా ఆయన ఎదురుగా ధైర్యంగా నిలబడాలంటే ప్రభువైన యేసుక్రీస్తు వారిని మనం ధరించాలి అంటే ఆయన మన కోసం ప్రాణం పెట్టాలి. ఆయన రక్తంలో మనం కడగబడాలి. అలా మన పాపం కప్పిపెట్టబడాలి. ఆ రోజు కుటుంబాన్ని రక్షించినటువంటి పస్కా పశువు ఉంది. ఆ రక్తాన్ని చూసి సంహారభూత దాటిపోయాడే. దేవుని ఉగ్రత మన నుంచి దాటిపోవాలంటే ప్రభువైన యేసుక్రీస్తు రక్తంలో మనం కడగబడాలి. దేవుని సన్నిధిలో దుఃఖపడినప్పుడు, పశ్చాత్తాపడినప్పుడు, పాపాలు ఒప్పుకున్నప్పుడు అజాజేలనే ఆ మేక అలా అరణ్యంలోనికి వెళ్ళిపోయినట్టుగా మన పాపాలన్నీ కొట్టివేయబడాలంటే, తీసివేయబడాలంటే శిలువలో ప్రాణం పెట్టే ప్రభువైన యేసుక్రీస్తు వారిని మనం అంగీకరించాలి. ఎందుకు యేసుప్రభుని అంగీకరించాలంటే ఆమె ఒక కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించు కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. యేసు అంటే అర్థం ఏంటంటే మన పాపాల నుంచి రక్షించేవాడు. మిగిలినటువంటి విషయాల్లో మనల్ని ఎవరైనా రక్షించవచ్చు. పాపాల నుంచి రక్షించేది కేవలం ప్రభువైన యేసుక్రీస్తు వారు మాత్రమే. ఆయనే రక్షించును గనక ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. మిగిలినటువంటి విషయాలు ఎవరైనా సహాయం చేయగలరు. పాపం విషయంలో యేసు ప్రభు తప్ప ఇంకెవరు మనల్ని రక్షించలేడు. ఎందుకంటే పాపుల కోసం ప్రాణం పెట్టింది ఆయనే కాబట్టి, సృష్టికర్త అయిన దేవుడు నరావతారిగా వచ్చాడు కాబట్టి. లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. యేసు ప్రభు దగ్గరికి ఎందుకు వస్తున్నాం? ఏ అభిప్రాయంతో వస్తున్నాం? లేఖనం చెప్పిన యేసు ప్రభుని అంగీకరిస్తున్నామా? లేకపోతే 4 రూపాయలు సంపాదించుకోవడానికి పాస్టర్ వేషం వేసినటువంటి కసాయివాడి మాటలు నమ్మి అపార్థం చేసుకున్నటువంటి యేసు ప్రభుని ఆరాధిస్తున్నాము ప్రతి ఆదివారం? ఏ యేసు ప్రభు మనం అంగీకరించింది? మన పాపాల నుంచి మనం విడిపించే యేసు ప్రభునా? మన పాపాల కోసం పశువుల తొట్టులో పరుండినటువంటి ఆ నీతి సూర్యుని అంగీకరించామా? లేకపోతే వ్యక్తుల స్వార్థం కోసం సృష్టించినటువంటి యేసు ప్రభువు? ఈ జీవితకాలం మట్టుకే మనం క్రీస్తునందు నిరీక్షించే వారమైన మనుషులందరికంటే దౌర్భాగ్యమై ఉందము. ఈరోజు పాస్టర్లందరూ కలిసి ఏం చేస్తున్నారు తెలుసా? చర్చి కట్టట్లే, దౌర్భాగ్యాన్ని పెంచి పోషిస్తున్నారు, దౌర్భాగ్యాల్ని తయారు చేస్తున్నారు. అపోస్తులు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటిస్తే, అలా రక్షణను ప్రకటిస్తే హతసాక్షులైతే ఈరోజు మూఢనమ్మకాలని, మూఢ పద్ధతుల్ని, అంధవిశ్వాసాన్ని పెంచి పోషిస్తున్నారు. ప్రభువైన యేసుక్రీస్తు వారిని గురించి ఏం ప్రకటించబడిన లేఖనాల్లో వదిలిపెట్టేశాం. మనల్ని మనం ఎంటర్టైన్ చేసుకుంటున్నాం, మనల్ని మనం సంతోష పెట్టుకుంటున్నాం. మరునాడు యోహాను యేసు తన ఎద్దుకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. నా వెనుక ఒక మనిషి వచ్చుచున్నాడు, ఆయన నాకంటే ప్రముఖుడు గనుక నాకంటే ముందుటి వాడు ఆయనని నేను ఎవరిని గురించి చెప్పితునో ఆయనే ఈయన. నేను ఆయనను ఎరుగనైతిని కానీ ఆయనను ఇశ్రాయేలుకు ప్రత్యక్షమగుటకు నేను నేలలో బాప్తిసం ఇచ్చుతూ వచ్చి తినని చెప్పిదను. మరి యోహాను సాక్ష్యం ఇచ్చుతూ ఆత్మ పావురం వలె ఆకాశం నుండి దిగివచ్చుట చూచితనే. ఆ ఆత్మ ఆయన మీద నిలిచెను. నేను ఆయనను ఎరుగనైతిని కానీ నేలలో బాప్తిసం ఇచ్చుటకు నన్ను పంపినవాడు నీవు ఎవని మీద ఆత్మ దిగివచ్చుట నిలుచుట చూతువో ఆయనే పరిశుద్ధాత్మలో బాప్తిసం ఇచ్చేవాడని నాతో చెప్పాను. ఈయనే దేవుని కుమారుడని నేను తెలుసుకొని సాక్ష్యమిచ్చితని అనెను. బాప్తిసం ఇచ్చి యోహాను అన్నాడు, ఈయన నాకంటే ముందుటి వాడు. అయితే నేను నీళ్ళలో బాప్తిసం ఇస్తూ ఉన్నప్పుడు దేవుడు ఒక మాట చెప్పాను నాకు, నీవు ఎవరికైతే బాప్తిసం ఇచ్చినప్పుడు ఎవరి మీద అయితే పరిశుద్ధాత్మ పావురాకారంలో నిలవబడతాడో దిగుతాడో ఆయనే భవిష్యత్తులో వ్యక్తులకి పరిశుద్ధాత్మలో బాప్తిసం ఇచ్చేవాడు అని చెప్పు అని చెప్పాడు. బాప్తిసం ఇచ్చే నీళ్ళలో బాప్తిసం ఇచ్చాడంటే మారు మనసు కోసం మేము మనసు మార్చుకుంటున్నాం, పరలోక రాజ్యంలో సభ్యులుగా మారాలని. అయితే ఎవరి మీద అయితే పరిశుద్ధాత్ముడు దిగుతాడో ఆయన పరిశుద్ధాత్మలో బాప్తిసం ఇచ్చేవాడని చెప్పు. ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడు మనకి? ఎందుకు యేసు ప్రభు పరిశుద్ధాత్మను అనుగ్రహించాడు? నేను వెళ్ళిన తర్వాత ఆదరణకర్త వస్తాడు, మీరు ఇక్కడ నిలిచి ప్రార్థన చేయండి, పరిశుద్ధాత్ముడు వస్తే మీరు శక్తిని పొందుతారు, కాబట్టి మీరు యోదయ సమరయ భూదిగంతాలలో నాకు సాక్షులుగా ఉంటారు అని ఎందుకన్నాడు యేసు ప్రభు? పరిశుద్ధాత్మ దేవుడు లేకపోతే ఏమవుతుంది?
నీతిని గురించి, తీర్పుని గురించి, పాపాన్ని గురించి మనం ఒప్పించేవాడు పరిశుద్ధాత్ముడు. మనం దేవుని పిల్లలమని మనం సాక్ష్యం ఇచ్చేవాడు పరిశుద్ధాత్ముడు. ఆత్మఫలం ఫలించేటట్టుగా చేసేవాడు పరిశుద్ధాత్ముడు. నీటి బాప్తీసం తీసుకుంటే పాపాలు ఒప్పుకొని తర్వాత పాపం చేయకుండా ఉండగలమా? పరిశుద్ధాత్ముడు వస్తే మనల్ని మరణించేంత వరకు ఆత్మఫలాలు ఫలించేటట్టుగా చేస్తాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారిని గురించి ప్రతి సందర్భంలో మనం ఒప్పిస్తూ పరిశుద్ధులుగా మారుస్తాడు. ఎందుకు ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చామంటే, ఒకటి ఆయన ప్రాణత్యాగాన్ని బట్టి మన పాపాలు ఒప్పుకోవడానికి, రెండు పరిశుద్ధాత్మ దేవుని పొందుకొని మరణ పర్యంతరం ప్రభువైన యేసుక్రీస్తు వారి సారూప్యతలోనికి ఎదగడానికి. ఈరోజు ఎందుకు ఈరోజు యేసుప్రభుని ఎందుకు అంగీకరించాం? ఎందుకు నమ్ముకున్నాం? యేసుప్రభుని ఏమని ప్రకటిస్తున్నాం? బాప్తీసం ఇచ్చేవాని ఏమని చెప్పాడు? ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. ప్రకటన గ్రంథంలో 5వ అధ్యాయంలో అపోస్తలుడు యోహాను పరలోక దర్శనం కలిగినప్పుడు ఆయన ఏడుస్తూ ఉన్నప్పుడు, ఆ గ్రంథాన్ని విప్పడానికి ఎవడు యోగ్యులు లేడని ఏడుస్తూ ఉన్నప్పుడు ఆయన వెనకాల ఒక కేక వినపడింది. ఆ కేక ఏంటంటే 5వ అధ్యాయం 4వ వచనం, ఆ గ్రంథము విప్పుటకైనను చూచుటకైనను యోగ్యుడెవడును కనబడనందున నేను బహుగా ఏడ్చుతుండగా ఆ పెద్దలలో ఒకడు, ఏడవకము, ఇదిగో దావీదునకు చిగురైన యోధా గోత్రపు సింహం 7 ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుటకై జయం పొందునని నాతో చెప్పెను. వెనక నుంచి ఏమని కేక వినబడింది? ఇదిగో యోధా గోత్రపు సింహం ఆ గ్రంథాన్ని విప్పడానికి యోగ్యత సాధించింది. సింహం అంటే ఎలా ఉంటుంది? చాలా గంభీరంగా ఉంటుంది, జూలు ఉంటుంది. దాన్ని చూడగానే గుండెలు అదిరిపోతాయి కదా మనకి. యోధా గోత్రపు సింహం జయం పొందింది అనగానే యోహాను వెంటనే వెనుదిరుగు చూశాడు. వెనుదిరుగు చూస్తే సింహం కనపడాలి కదా. ఎవరు కనపడ్డారో చూద్దాం. 6వ వచనం, మరియు సింహాసనమునకును ఆ 4 జీవులకును మధ్యను, పెద్దలకును మధ్యను వధింపబడినట్లుండిన గొర్రెపిల్ల నిలిచి ఉండుట చూచితని. ఎవరున్నారంట? వధించబడిన గొర్రెపిల్ల. వినబడిన కేకేంటి? యూదా గోత్రపు సింహం. ఇలా తిరిగి చూస్తే సింహం లేదు వెనకాల, వధించబడిన గొర్రెపిల్ల. సింహమే ఆయన, వధించబడ్డాడు గొర్రెపిల్లలాగా. ఎందుకని? మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతుంది. మనలో ప్రతివాడు తనకిష్టమైన త్రోవకు తొలగెను. యెహోవా మనందరి దోషమును అతని మీద మోపెను. ఎందుకు యూదా గోత్రపు సింహం వధించబడిన గొర్రెపిల్ల అయిందంటే, మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతుంది. ప్రతివాడు తనకిష్టమైన త్రోవకు తొలగెను. యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను. అందుకని ఆయన బొచ్చు కత్తిరించు అని ఎదుట గొర్రె మౌనంగా ఉన్నట్లు మౌనం వహించాడు పిలాతు ఎదురుగా. ఏం మాట్లాడవా? ఎన్ని నేరాలు మోపుతున్నారో చూస్తున్నావా? నీవు మాట్లాడితే నీకు శిక్ష విధించను, తప్పిస్తాను. యేసుప్రభు అన్నాడు, నన్ను శిక్షించడం కానీ విడిచిపెట్టడం కానీ నీ చేతిలో లేదు. ఎన్ని నేరాలు మోపుతున్నా సరే ఒక్క మాట మాట్లాడలే. కారణం ఏంటంటే మనమందరం గొర్రెల వలె త్రోవ తప్పిపోతాం. యేసు ప్రభు అప్పగించబడ్డానికి మౌనం వహించాడు, తప్పించుకోవడానికి కాదు. యూదా గోత్రపు సింహం అనే కేక వినబడింది పరలోకంలో. సింహం ఏమో వెనక తిరిగి చూస్తే వధించబడిన గొర్రె పిల్ల. ఎందుకు యేసు ప్రభు వధించబడ్డాడు? ఎందుకు వధించబడ్డాడు అంటే చూడండి, 5వ అధ్యాయం 9వ వచనం నుంచి, ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథమును తీసుకుని దాని ముద్రలు విప్పుటకు యోగ్యుడు, నీవు వధించబడిన వాడవై నీ రక్తం ఇచ్చి ప్రతి వంశములోను ఆయా భాషలు మాట్లాడు వారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసితివి కనుక వారు భూలోకమందు ఏలుదరని క్రొత్త పాట పాడుదురు. నీవు వధించబడిన వాడవై నీ రక్తం ఇచ్చి ప్రతి జనం, ప్రతి భాష మాట్లాడే వాళ్ళు, ప్రతి ప్రాంతం నుండి సకల జనుల్ని కొని ఏమిచ్చుకున్నాడంట? ఆయన రక్తాన్ని చిందించి. అందుకే అపోస్తలుల గారు మనం చూస్తాం, దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘాన్ని కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మల్ని అధ్యక్షుడిగా ఉంచాడని మాట్లాడతాడు. అధ్యక్షుడు లేదా కాపరి లేదా పాస్టర్ అంటే ఎవరంటే
ప్రభువైన యేసుక్రీస్తు వారు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘాన్ని కాపాడడానికి, మేపడానికి యేసు ప్రభు తన రక్తం ఇచ్చి కొన్నాడు మనల్ని. ఆ మందను కాపాడే బాధ్యతను పాస్టర్కి ఇస్తే ఈరోజు పాస్టర్లు డబ్బు సంపాదించుకునే పనిలో భాగంగా యేసు ప్రభువును మరొక్కసారి అమ్ముకుంటున్నారు కాదా? దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం, ఆ సంఘం మీద నిన్ను కాపరిగా పెడితే ఆ సంఘానికి ఏం చెప్పాలి? మీకోసం ప్రాణం పెట్టిన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎంత ప్రేమిస్తున్నాడు మిమ్మల్ని అని చెప్పాలి. ఆయన ప్రాణత్యాగం ఏంటో చెప్పాలి. ఈరోజు కథలు చెప్పేటువంటి పాస్టర్లు, జోకులు వేసేటువంటి పాస్టర్లు, డ్రామాలు నేర్పించేవాళ్ళు, స్కిట్లు నేర్పించేవాళ్ళు, డ్యాన్సులు వేయించేవాళ్ళు, వాక్యం తప్ప మొత్తం అన్నీ చెబుతారు, వాక్యం మాత్రమే ఉండదు. యేసు ప్రభు గురించి ఊసే వద్దంట. ఒరే, యేసు ప్రభుని గురించి ఊసొద్దు. ఏది పాస్టర్స్ మీటింగ్లో ఆయన పట్టించుకునే మనం బతకలేం. ఏం పాస్టర్ ఈ వ్యక్తి? ఏ విధమైన క్రైస్తవ్యం ఇది? మరి పాస్టరే యేసు ప్రభు ఊసొద్దంటే మరి కింద కూర్చున్న వాళ్ళకి ఎవరు అర్థమవుతారు? ఏం అర్థమవుతారు? అందుకని కొబ్బరి నూనె బాటలు వచ్చే యేసు రక్తం పేరుతో కొబ్బరి నూనె బాటల మీద ఏమని రాస్తారు? ఎంత దరిద్రులు, దౌర్భాగ్యులు వచ్చారంటే 1,00,000 మంది చేత ప్రార్థన చేయబడిన యేసు రక్తం. వరిని కొబ్బరి నూనె యేసు రక్తమా? అది ఎంతమంది చేశారంటే ప్రార్థన దానికి? ఏది 1,00,000 మంది ఉండే సంఘం? కలవరం టెంపుల్ అని ఒకటి ఉంది చూసారా? క్రైస్తవంలో కలవరానికి గురి చేసింది. ఇది నిజమా అబద్ధమా, ఇది నిజమా అబద్ధమా, ఇది నిజమా అబద్ధమా, కలవరం. ఇంతమంది పోతున్నారంటే నిజమై ఉంటుంది. బైబిల్ ఎలాగుంది? కలవరం. ఆ కలవరం టెంపుల్లోనంట 1,00,000 మంది ప్రార్థన చేశారట దానికోసం. ఎప్పుడు, ఎక్కడ, ఏమో అక్కడ రాశారు కదండి, చేసే ఉంటారులే. అవునా? నిజమా? గొర్రెలు కదా, గొర్రెలు. అడుక్కు తినేటువంటి బెగ్గర్స్ వచ్చారు క్రైస్తవులకి. ఎవరైనా కొబ్బరి నూనె ప్రార్థన చేస్తే వినొద్దు వాడి మాట, వాడు కసాయి. యేసు రక్తం అన్నది ప్రతి పాపం నుండి మనల్ని కడిగి పవిత్రులుగా చేస్తుందని లేఖనాలు చెప్పాయి. ఆయన కుమారుడైన యేసు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని కడిగి పవిత్రులుగా చేయనని బైబిల్ చెబితే కొబ్బరి నూనెకు పెట్టారు యేసు రక్తం అని పేరు. అది కొబ్బరి నూనె కాదా? సరే, ఆ కొబ్బరి నూనె ఏం చేస్తారా అంటే తలనొప్పి వస్తే తలకి, కడుపు నొప్పి వస్తే కడుపుకి, లోపల ఏదైనా సమస్య ఉంటే కడుపుకి తాగడం గుట్టకని. ఆ మధ్య ఒక ఆవిడ సాక్షి చెప్పింది, వాళ్ళ గేదెలు పాలు ఇవ్వలేదంట. ఏంటంట? వాళ్ళ గేదెలు పాలు ఇవ్వలేదంట. అందుకని పాస్టర్ గారి దగ్గరకు వచ్చి, ఏమండి మా గేదెలు పాలు ఇవ్వలేదు. ఆయన చెప్పిన అద్భుతమైన సలహా ఏంటంటే, అమ్మ స్టాల్లో యేసు రక్తం ఉంటుంది, తీసుకొని వెళ్ళి అవి కుడితి తాగుతాయి కదా, కుడితిలో ఇవి అన్నాడంట. అప్పుడు ఆవిడ విశ్వాసంతో వెళ్ళి ఆ కుడితిలో వేసింది. కుడితిలో వేగానే ఆ కుడితిని తాగినటువంటి గేదెలు విస్తారంగా పాలు ఇస్తున్నాయంట. మరి ఏమి సాక్ష్యాలు, ఏమి ప్రార్థనలు, ఏంటి దరిద్రం క్రైస్తవ్యానికి? అడిగిన ఈవిడికి పూర్తి లేదు. గేదెలు పాలు ఇవ్వకపోతే ఎక్కడికి వెళ్ళాలి? ఆ పక్కనే పశువులకు సంబంధించిన వైద్యశాల ఒకటి ఉంటుంది, వెటర్నరీ హాస్పిటల్ ఒకటి ఉంటుంది. అవునా? అక్కడికి వెళ్ళాలి. అంటే ఈయన స్వస్థత శాల అని పెట్టుంటాడు. శాల అంటే పశువులు ఉంటేదే కదా అనుకుంది ఆవిడ. శాలలో ఏముంటాయి? వీడు పెట్టింది స్వస్థత శాల అని పెట్టాడు. ఈవిడికి అరవకర తెలుగు వచ్చు కాబట్టి శాల అంటే పశువులే కదా ఉంటాయి. నిజమే, పశువులే ఉంటాయి. ఇక్కడ కూడా పశువులే ఉన్నాయి. గొర్రెలు ఈ మెదడును తీసి ఇంట్లో పెట్టి వస్తారు చర్చిలోకి. కాబట్టి ఏం ఆలోచన ఉండదు. ఆయన ఏం చెప్తే అంతే, జెండాకి చేయి, అంతేనా? శాల అని వచ్చింది. అయ్యగారు మా గేదెలు పాలు ఇవ్వట్లేదు. అప్పుడు ఈయన ఏం చేశాడు? అమ్మ నేను పశువులు డాక్టర్ కాదు తల్లి అని అనకుండా, ఆ మొక్క అంటే ఆ 10 రూపాయలు కూడా ఎందుకు పోవాలి చెప్పు? కానుకపేటలో పడే 10 రూపాయలు ఎందుకు పోవాలి? యేసు రక్తం కొంటే వచ్చే 10 రూపాయలు ఎందుకు పోవాలని 20 రూపాయల లాభం కోసం ఆ స్టాల్లో యేసు రక్తం తీసుకుని వెళ్ళి కుడితిలో కలిపితే దేవుని పక్షాన కార్యం జరిగిస్తాడు. వెళ్ళింది మహాతల్లి, కుడితిలో కలిపింది. పాలు, గేదెలు విపరీతంగా పాలు ఇస్తున్నాయంట. చెప్పండి, సైన్స్కి అందుతుంది అద్భుతం?
కొబ్బరి నూనె తాగితే పాలు వస్తాయా? పచ్చగడ్డిందే కదా. ఈ శాలలు పెట్టింది మీకోసమే. బైబిల్ పట్టుకున్నప్పుడు ఇక్కడ బ్రెయిన్ కూడా పెట్టుకొని రావాలా. ఇక్కడ బ్రెయిన్ ఉండాలా, చేతిలో బైబిల్ ఉండాలి. అప్పుడే సరిగ్గా అర్థమవుతుంది. అది బైబిల్ పట్టుకొని బ్రెయిన్ తీసి లోపల పెట్టేసామనుకో ఏం అర్థమవుతుంది? అలా వెళ్ళి కూర్చుంటారు. శాల ఏంటి అయ్య గారు, చర్చి కదా అని అడగొద్దు. అడగరే. అడిగితే గొర్రెలు ఎందుకు అవుతాం? తల దించుకుంటాం అంతే. ఎక్కడ పోతున్నామో తెలియదు, ఎంత దూరం పోతామో తెలియదు. రేపు నరకపు అంచుల్లో తెలుస్తుంది ఇది నరకం అని. ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల, నీవు నీ రక్తం ఇచ్చి, నీ వధించబడిన వాడవై నీ రక్తం ఇచ్చి ప్రతి జనములోను, ప్రతి భాష మాట్లాడు వారిలోను, ప్రతి ప్రాంతంలోనూ మనుషులను కొని మా దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసేటివి. అందును బట్టి భూలోకంలో క్రొత్త పాట. యేసు ప్రభు వధించబడ్డాడు, రక్తం చిందించాడు. కారణం మనల్ని యాజకులుగా చేయడానికి. ఎవరు ప్రభువైన యేసుక్రీస్తు ప్రాణత్యాగాన్ని గురించి పట్టించుకుంటున్నాం? యేసు ప్రభు ప్రాణత్యాగం నాకు అర్థం కావట్లేదే అని ఎవరు ఆలోచించేవాళ్ళు? ఇక్కడ చర్చికి వస్తున్నాం, పోతున్నాం, బైబిల్ మోస్తున్నావు తప్ప ప్రభువైన యేసుక్రీస్తు ప్రాణత్యాగం గురించి ఎవరికి తెలుసు? ఇదిగో ఇలా ప్రభువైన యేసుక్రీస్తు ప్రాణత్యాగం గురించి క్రైస్తవులు ఎక్కడ సభ జరిగినా సరే ప్రకటించబడితే నమ్మరా? పక్కన వాళ్ళు పరుగున రారా? తమ్ముడు ప్రార్థన చేశాడు ఇక్కడ, ప్రభువా ఒక్క ఆత్మైనా రక్షించబడాలని. ఎవరిని మనసులో పెట్టుకొని తెలుసా? ఇక్కడ కూర్చున్న వాళ్ళు మినహాయించి బయట వాళ్ళ గురించి చేశాడు ఆ ప్రార్థన. అవునా తమ్ముడు? ప్రభువా లోపలికి వచ్చిన వాళ్ళంతా రక్షించబడ్డాం, మాకేం ప్రాబ్లం లేదు, ఆ బయట ఎవరైనా వస్తారేమో ఆ ఆత్మ రక్షించబడాలని నేను మనసులో అనుకున్నాను. వాళ్ళు కాదు రక్షణ, ఇక్కడ కూర్చున్న వాళ్ళకి రక్షణ కావాలి. వాళ్ళకి కాదు, చర్చిలో కూర్చోన్నారే, చర్చిలో ప్రసంగం చేస్తున్నాడే, వీళ్ళకి కావాలి రక్షణ. వాళ్ళకి తెలుసు మేము వేసుకొని నమ్మలేదని, వస్తారు భవిష్యత్తులో. ఇక్కడ మీరెవరుకుంటున్నారు? మాకు ఆల్రెడీ రిజర్వేషన్ అయిపోయింది అనుకుంటున్నారు. రేపు సత్యం ముందు వస్తుంది ఒక మెసేజ్ టింగ్ అని, ఏమని, యువర్ రిజర్వేషన్ హ్యాస్ బీన్ క్యాన్సల్డ్ అని వస్తుంది. ఏం చేస్తారు అప్పుడు? ఈ జీవితకాలం అంటే ప్రభువైన యేసుక్రీస్తువాన్ని అంగీకరించాం. ఈ జీవితంలో చచ్చేంత వరకు వచ్చే కష్ట నష్టాల కోసమే. రేపు రిజర్వేషన్ క్యాన్సిల్ అవుతుంది. ఒక్క ఆత్మ రక్షించబడ్డం కాదు, ఇక్కడున్న వాళ్ళు రక్షించబడాలి. చర్చిలో ఉన్న వాళ్ళకి సువార్త జరగాలి. చర్చి బయట కాదు, ఇక్కడ సువార్త జరిగితే, ఇక్కడ సువార్తకు నిజమైన నిర్వచనం మనకు అర్థమైతే అప్పుడు మనం మారుతాం. పత్రికలుగా మనం ప్రకటిస్తాం సువార్త. ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. నమ్మి బాప్తీసం పొందిన వాడు రక్షింపబడతాడు, నమ్మని వానికి శిక్ష విధించబడుతుంది. వెళ్ళి ప్రపంచ వీధుల్లోనికి ప్రభువైన యేసుక్రీస్తు మరణ సమాధి పునరుద్ధానాల గురించి ప్రకటించేప్పుడు ఎవడు కొడతాడు? ఎందుకు కొడతాడు? చర్చిలో తమాషాలు చేసి, చర్చిలో డ్రామాలు వేస్తూ, రకరకాల లేనిపోని మూఢత్వాలన్నీ ప్రోత్సహిస్తూ ఉంటే అప్పుడు వాళ్ళు అనుకుంటున్నారు మత ప్రచారం అని. నికాల్సుగా ప్రభువైన యేసుక్రీస్తు వారి మరణ త్యాగాన్ని, ప్రాణ త్యాగాన్ని ప్రకటిస్తే నేను పాపిలను ఒప్పించబడ్డా మనిషి. యేసు ప్రభువు లోక పాపాలను మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల బాప్తీసం ఇచ్చే యోహాను ప్రకటన. ఆయన మరణిస్తేనే మనకు పాప క్షమాపణ జరిగింది. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘం. యేసు ప్రభువును ఎందుకు అంగీకరించాలంటే ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టదు. యేసు ప్రభు అంటే మన పాపాల నుంచి మనం రక్షించేవాడు. పాపం పోతే రోగం చిన్న విషయం. రోగం వచ్చింది పాపానికి పర్యవసానంగా. పోవాల్సిన పాపం, రోగం కాదు. పాపం పోతే రోగం పోతుంది. పైన సందు చేసి పైన నుంచి త్రాళ్ళతో నింపారు కిందికి పక్షవాయువు కలిగినటువంటి వ్యక్తిని. యేసు ప్రభు ఏమన్నాడు? కుమారుడా, నీ విశ్వాసం నాకు నచ్చింది, నీ పాపములు క్షమించబడ్డాయి. మనసులో అనుకున్నారు, ఇదేంటి పాపాలు క్షమిస్తున్నాడు, ఈయన దేవుడా? యేసు ప్రభు అన్నాడు, నీ పాపాలు క్షమించబడ్డాయని చెప్పడం చిన్న విషయమా, పెద్ద విషయమా? నీ పక్షవాయువు పోయిందని చెప్పడం చిన్న విషయమా? ఏది పెద్ద విషయం? నీ పాపాలు క్షమించబడ్డాయని చెప్పడం పెద్ద విషయమా? నీ పక్షవాయువు పోయిందని చెప్పడం పెద్ద విషయమా? నీ పాపాలు పోయాయని చెప్పడం. అప్పుడు అన్నాడు, నీ పరుపెత్తుకొని లేచి వెళ్ళు. అందరు ఎదుటి లేచి వెళ్తే రెండో జరిగిందంటే మొదటి కూడా జరిగింది కదా.
పాపమును క్షమించుటకు మనిషి కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకున్న వాళ్ళని ఇలా చెప్పాను. పక్షవాయువుతోనే వస్తున్నారు ఇప్పటికీ. ఎందుకు పంపించాడు పక్షవాయువు కలిగిన వాడిని? పాపాలు క్షమించడానికి మనిషి కుమారునికి అధికారం కలదని మీరు తెలుసుకోవాలని నీ పరుపెత్తుకొని నడిచి వెళ్ళని చెప్పాను. అలా నడుచుకుంటూ వెళ్ళాడంటే మరుసటి రోజు నుంచి ఎవరు రావాలని? నా పాపాలు క్షమించు ప్రభు అనే వ్యక్తులు రావాలని. ఇప్పటికి ఎవరు వస్తున్నారు చర్చికి? నా పక్షవాయు తీసివేయని. రావచ్చు, మనుషులుగా బలహీనులుగా, తప్పులేదు. చచ్చేంతవరకు అదే కారణంతో రావద్దు, చచ్చేంతవరకు అదే కారణంతో రావద్దు, చచ్చేంతవరకు ఇదే కారణాన్ని ప్రకటించొద్దు. గొర్రెల్లాగా శాలల్లో మార్చొద్దు. అది కాదు. యేసు ప్రభు మన పాపాల కోసం ప్రాణం పెట్టాడు. ఆయన రక్తం ఇస్తే మనం కొనబడ్డాము. మొదట పాపం పోతే మిగిలిన రోగం దాని అంతటా అదే పోతుంది. పోకపోయినా వచ్చిన ఇబ్బంది లేదు. పోవలసిన పాపం, రోగం కాదు. మొదట పాప క్షమాపణ, అటు తర్వాతనే ఏదైనా. మొదట ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని వెతకండి, అప్పుడు అవన్నీ అనుగ్రహించబడతాయి. మొదట పాప క్షమాపణ. యేసు ప్రభు అంటే పాపం నుంచి రక్షించేవాడు. దేవుని గొర్రెపిల్ల అంటే మనందరి పక్షాన ఆ దేవుని సన్నిధిలో అర్పించబడ్డాడు మనల్ని విమోచించడానికి. ఆలోచించండి, ఒక గొర్రెపిల్ల అర్పించబడింది అంటే అర్థం ఉంది, కానీ ఆ గొర్రెపిల్ల స్థానంలో దేవుడు అర్పించబడ్డాడు అంటే మనల్ని దేవుడు ఎంత ప్రేమిస్తున్నాడు. ఆది యందు వాక్యం ఉండను, వాక్యం దేవుని యొద్ద ఉండను, వాక్యం దేవుడై ఉండను, కలిగి ఉన్నది ఏది అని లేకుండా కలగలేదు అన్నటువంటి ఆ సృష్టికర్త అయిన దేవుడు శరీరాన్ని ధరించి మన పక్షాన బలి అయ్యాడు అంటే దేవుడు మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడు. అదే సమయంలో దేవుడు పాపాన్ని తీసివేయడానికి ఎంత త్యాగం చేశాడు. దేవుడే ప్రాణం పెడితే కానీ మన పాపం పోదు. అంత నీచమైంది మన పాపం. మన పాపం అంత నీచమైంది. మన పాపానికి ప్రభువైన యేసుక్రీస్తు చేసిన త్యాగం అంత గొప్పది. దాన్ని స్మరిస్తే మనం జీవితాంతం ప్రభువైన యేసుక్రీస్తు అని ఆరాధిస్తాం. క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించడం. నన్ను విమోచించడానికి, నా నీచ పాపాన్ని తీసివేయడానికి దేవాది దేవుడు బలి పశువుగా శిలువ మీద ప్రాణం పెట్టాడన్న దాన్ని అర్థము చేసుకునే కొద్దీ అక్కడి నుంచి ఆరాధన పొంగుకు వస్తుంది. ప్రభువా, ఇంతటి నీచుడు కోసం, ఇంత నీచురాలు కోసం నీవు శిలువలో ప్రాణం పెట్టావా? ప్రాణం పెట్టేందుకు నన్ను ప్రేమించావా? రక్తం గార్చావా అనేది ఆరాధన పొంగుకు వస్తుంది. క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించడం. దేన్ని బట్టి? మన కోసం ఆయన శిలువలో ప్రాణం పెట్టిన ఆయన ప్రాణత్యాగాన్ని తలంచుకుంటూ ప్రేమించేదాన్ని క్రిస్మస్, క్రీస్తుని ఆరాధించడం అని అంటారు. అంతేగాని ఇలా ఈ అన్ని జనులు చేసినటువంటి పద్ధతులన్నీ చేసి ఆరాధించడం క్రిస్మస్ కాదు. తెలియనప్పుడు చేస్తే మంచిది, కానీ తెలిసిన తర్వాత ఇక వచ్చే సంవత్సరం ఇలాంటి అన్ని సంప్రదాయాలు ఇక్కడ జరగకూడదని నేను కోరుకుంటూ, మీరు కూడా చేరని ఆశిస్తూ, ప్రభువైన యేసుక్రీస్తు వారు మన పాపాల కోసం ప్రాణం పెట్టిన రక్షకుడు, దేవుడని మన జీవితాంతం ఆరాధించడానికి మనం బద్ధులమై ఉన్నాం. ఈ లోక పాపను మోసుకుని పోయే దేవుని కోరిన పిల్లని ఆ రోజు బాప్తీసం ఇచ్చామని ప్రకటించాడు. అదే వరుసలో నీవు నేను ప్రపంచ వీధుల్లో అనేకులు ప్రకటిద్దాం. మీ పాపాలు క్షమించబడాలంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గరికి రండి అని ప్రకటించే బాధ్యతని మనం జ్ఞాపకాన్ని తెచ్చుకుందాం.